హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఎంతో గొప్పగా ధ్యానం చేశాము. ఇప్పుడు అద్భుతంగా జ్ఞానాన్ని కూడా అందుకుందాం మాస్టర్స్. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పత్రి సార్‌కి శతకోటి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ వారిని జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనతో శంకర్రావు సారు మంగళగిరి నుంచి మనం జూమ్‌లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ముందుగా ఆ సారు ఎంతో గొప్పగా ధ్యానాన్ని చేసుకుంటూ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించేదానికి మన జూమ్ సెషన్‌లోకి ఈరోజు వచ్చారు. ఈరోజు ఒక టాపిక్ పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పడానికొచ్చారు. సార్‌ని మన జూమ్ సెషన్‌లోకి సగర్వంగా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. బిఎంఎస్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి అలాగే ఆత్మ బంధువులందరికీ మరొకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆకుల శంకర్రావు, మాది మంగళగిరి. నేను 2002 జనవరి 26 నుంచి ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉన్నాను. అంటే దరిదాపు 22 ఇయర్స్ నుంచి పత్రిజీ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. మరి పత్రిజీతో పాటు 20 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయటం జరిగింది. అలాగే విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి జక రాఘవరావు గారు, పద్మ మేడం గారు మార్గదర్శకత్వంలో ఎంతో జ్ఞానాన్ని పొందటం జరిగింది. నా అదృష్టం కొద్దీ ఈరోజు ఈ ఛానల్లో పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పే మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ శ్వాస యొక్క గురువుని పరిచయం చేసి మనమే భగవంతుళ్ళము అని మనకు పరిచయం చేసినటువంటి, మనకు తెలియజేసినటువంటి బ్రహ్మర్షి పత్రిజీకి శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు. పత్రిజీ ఎప్పుడు నేను గురువుని కాదు, నేను మిత్రుణ్ణి అని చెప్పారు. ఒకానొక సందర్భంలో పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు ఈ భూమి మీదకి వచ్చింది ధ్యానం చేయటానికి, ధ్యానం చెప్పటానికి కాదు, మైత్రీ తత్వాన్ని అంటే స్నేహభావాన్ని, మైత్రీ తత్వాన్ని, మిత్రత్వాన్ని ప్రపంచానికి చాటడం కోసమే వచ్చారని చెప్పారనమాట. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భావనాపరమైనటువంటి ఎన్ని భేదాలున్నా మైత్రీ భావంతోనే మనం నిరంతరం ప్రయాణం చేయాలి. మరి ఇవన్నీ మనకి పరిపూర్ణంగా వంటబట్టాలి అంటే, ఆ విధంగా మనం జీవించాలి అంటే ఆ పతంజలి చెప్పినటువంటి యోగ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆ పతంజలి మహర్షి అనేక విధాలుగా ఉన్నటువంటి, ఎన్నో వందల వేలుగా ఉన్నటువంటి యోగ మార్గాలన్నింటినీ కూడా క్రోడీకరించి పతంజలి యోగ సూత్రాలు అష్టాంగ మార్గాన్ని ఇవ్వటం జరిగింది. 8 అంగాలతో కూడి ఉంటుంది పతంజలి యోగ సూత్రాలు. దానిలో మొట్టమొదటే పతంజలి చక్కని సూత్రంతో మొదలు పెడతారు. అదం యోగానుశాసనం. అంటే ఇది ఒక అనుశాసనం. యోగ విద్య అనేది ఒక అనుశాసనం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కాలమాన, దేశమాన, కాల పరిస్థితులకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించవలసినటువంటి యోగ విద్య అనుశాసనమైంది. ఇది ఒక శాసనం అన్నమాట. ఈ శాసనం నుంచి తప్పించుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. అయితే దీనిలోని మనందరం రోజు చెప్పుకుంటా ఉంటాం. ఏమిటి యోగము అనే దానికి రెండో దానిలో చెప్తారు, యోగా చిత్త వృత్తి నిరోధ అని. ఈ రెండే మనం చెప్పుకుందాం మొదట. అంటే ఇది ఒక అనుశాసనం, శాసనం. ఇది శాసించారు. యోగ విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తప్పనిసరిగా పాటించవలసినటువంటిది. ఈ భూమి మీద ఏ దేశంలో అయినా సరే తప్పనిసరిగా పాటించవలసినటువంటి విద్య యోగ విద్య. యోగ విద్య అంటే ఏమిటి అంటే, యోగా అంటే చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తులన్నింటినీ కూడా నిరోధం చేసుకొని శూన్య స్థితికి
మనం చేరుకున్నప్పుడు ఆ శూన్య స్థితిలో మనం ఆ యోగంలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు మన జన్మ కారణం మనకి అవగతం అవుతుంది. ఆ జన్మ కారణం అవగతమైనప్పుడు మనం జన్మ కంప్లీట్ అవుతుంది. ఏదైనా ఒక విద్యాలయానికి వెళ్ళినప్పుడు మన విద్య ఎప్పుడు పూర్తి అవుతుంది? ఏ విద్యకైతే మనం వెళ్ళామో ఆ విద్యను పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నప్పుడే అవుతుందది. ఒక డాక్టర్ కావాలంటే డాక్టర్ విద్యలో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి పరిపూర్ణంగా. ఒక ఇంజినీర్ కావాలంటే ఆ ఇంజినీర్ విద్యను పరిపూర్ణంగా అవగతం చేసుకోవాలి. అతను ఎప్పుడైతే దాన్ని జీర్ణించుకొని అదే తను అవగతం అవుతారో అప్పుడు ఆ విద్యలో పరిపూర్ణులవుతారు. కాబట్టి ఈ భూమి మీద మనం ఎందుకొచ్చామనే ఈ అవగాహన ఎప్పుడవుతుందంటే యోగ మార్గంలోకొచ్చిన తరువాత యోగ జీవితాన్ని పరిపూర్ణంగా సాధన చేసి యోగ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించినప్పుడు మాత్రమే అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. అయితే యోగాలో ఆయన 8 విషయాల్లో మొట్టమొదట చెప్పిన విషయము యమ, నియమ, ఆసన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. 8 అంగాలున్నాయి దానిలో. 8 అంగాల్లో మొట్టమొదటిది యమ నియమాలు. అయితే పూర్వకాలంలో చిన్నప్పటి నుంచే అంటే బాలుడిగా ఉన్నప్పుడే మరి ఇప్పుడు ఎట్లయితే మనం ఎల్‌కేజీకి, యూకేజీకి పిల్లల్ని పంపిస్తున్నామో, అట్లా ఆ యోగ విద్యకు పంపించేవారు కాబట్టి, యోగాచార్యుల వద్దకు ఆశ్రమాలకు పంపించేవారు కాబట్టి, అక్కడ ఆ యమ నియమాలనేది ఒక 10 సంవత్సరాల కాలం పాటు ఆ గురువు చెంత ఆ విద్యని పరిపూర్ణంగా అవపోసన పట్టిన తర్వాతే, అప్పుడు ఆ గురువు ఏ మార్గంలో అయితే ఉన్నారో, ఆ గురు పరంపరకు సంబంధించినటువంటి మంత్రం ఉందా? లేతే ఇంకా ఏవైతే ఉందో, ఆ మార్గాన్ని అప్పుడు ఆ పిల్లవాడికి అందించేవారు యోగ మార్గాన్ని. ఆ గురువు ఏ పరంపరలో ఉంటే ఆ మార్గంలో దాన్ని అందించేవారు. అలా యమ నియమాలనేది మొట్టమొదట మనం దానిలో నేర్చుకోవాలి మొత్తం. అయితే పత్రిజీ ఏం చేశారంటే, పత్రిజీ ఈ భూమి మీదకొచ్చినటువంటి లక్ష్యం వేరు. ఈ భూమిని స్వర్గతుల్యం చేయాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అట్లాగే దుఃఖాన్నంతా పారదోలాలి. ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులు కావాలి. వయసుతో సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేదు, దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా యోగ మార్గంలోకి రావాలి అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే యమ నియమాలు ఆశించాలి, యమ నియమాలు కంప్లీట్‌గా పూర్తయిన తర్వాతే మనం ధ్యానం అనే దానిలోకి వెళతాము అనేది పెడితే, ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కూడా దానికి అర్హులు కారు. సరే ఆ 10 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇస్తే మరి ఈ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతది? ఎప్పుడు యోగ మార్గంలోకి వెళ్తాం? ఎప్పుడు ఈ ధ్యానులవుతారు? ఎప్పుడు ఎన్‌లైట్‌మెంట్ అవుతది? కాబట్టి పత్రి సార్ గూడా పతంజలి ఎలా అయితే సూత్రాలు చెప్పారో, మిగతాదంతా గూడా మన జ్ఞానం సాధన ద్వారా మనం ఎలా సముపార్జించుకోవాలో, పత్రిజీ గూడా ఆనాపానసతి అనే ధ్యాన మార్గాన్ని మనకు చెప్పి, మిగతా విషయాలన్నీ యమ నియమాలన్నీ కూడా మనకు మనమే ఆ సాధన ద్వారా, స్వీయ అనుభవం ద్వారా మనం సముపార్జించుకోవాలనే ఉద్దేశంతో సారు ఆ యమ నియమాలనే దాన్ని చివరికి పెట్టి, ఆసన కాడ నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. కాబట్టి యమ నియమాలనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కావాలి. యోగంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే, ఒక పర్సన్ ఎన్‌లైట్‌మెంట్ కావాలంటే, ఆ యమ నియమాలకు సంబంధించి పరిపూర్ణత రావాల్సిందే. కానీ ఆ పరిపూర్ణత ఎప్పుడొస్తుందంటే, దాన్ని తీసుకెళ్ళి చివర్లో మనం అందించడం జరిగింది. చివర్లో ఎప్పుడైతే పెట్టేసి ఫస్ట్ ఆసనం కాడకి రావటం జరిగింది. ఈరోజు పతంజలి యోగ సూత్రాల ద్వారా ధ్యానంలో మనకు చాలా సందేహాలున్నాయి. సీనియర్స్, జూనియర్స్ కూడా వాటిని పతంజలి ఎలా చెప్పాడో దాని సందేహాలను నివృత్తి చేసుకుంటూ, అంటే ఆయన చెప్పిన విషయాల్ని మనం చెప్పుకుంటూ, మనం పత్రిజీ చెప్పిన విషయాలను సమన్వయం చేసుకుంటూ, ఆ యోగ సూత్రాలన్నీ కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఆసన ఫస్ట్ యమ నియమాలు చివరికి పెట్టాం కాబట్టి యమము, నియమము. యమము అంటే అంతర్శుద్ధి, నియమం అంటే బాహ్య శుద్ధి. అంతరంగా ఎలా ఉండాలి అనేది యమం చెప్తుంది. నియమము నువ్వు బాహ్యంగా కూడా ఎలా ఉండాలి అనేది చెప్తుందన్నమాట. అంతే కదా! మన జీవితం అంతరము ప్లస్ బాహ్యము. అంతర్శుద్ధిగా ఉండాలి, బాహ్య శుద్ధిగా ఉండాలి. బాహ్యంగా శుద్ధంగా ఉండి అంతరంగ శుద్ధి లేకపోయినా కుదరదు. అంతరంగ శుద్ధంగా ఉన్న బాహ్యంగా శుద్ధంగా లేకపోయినా కుదరదు. కాబట్టి ఈ 2 నియమాలు మనం లాస్ట్‌లో మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి.
ఇక్కడ ఆసనానంగానే మనకు తెలుసు, గతంలో పూర్వంలో అందరూ కూడా పద్మాసనంలో కనిపిస్తారు మన పుస్తకాల్లో దేవుళ్ళు వాళ్ళందరూ కూడా. మరి మనమేమో స్థిరంగా చక్కగా కుర్చీలో కూర్చొని చక్కగా ధ్యానం చేస్తా ఉంటాం. చాలా మంది చెప్తా ఉంటారు కుర్చీల్లో కూర్చోకూడదు, నేల మీద కూర్చోవాలి, పట్టా వేసుకొని కూర్చోవాలి, అలా కూర్చుంటేనే ధ్యానం బాగా కుదిరిద్ది అని. ఇంకా కొంతమంది అయితే ఇంకా సాధనా పరంగా ఇంకా వేరు వేరు సాధనలు చిన్నప్పటి నుంచి చేసిన వారైతే పద్మాసనంలోనే కూర్చోవాలి, వెన్నుముక నిటారుగా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ పత్రిసారు లక్ష్యం వేరు, ఆయన సూత్రాలు వేరు, ఈ భూమి మీద ఆయన వచ్చినటువంటి పర్పస్ వేరు. యోగాన్ని అందించటం కాదు, ఈ భూమిని స్వర్గతుల్యం చేయటం. సమస్తానికి ఏకకాలంలో ఈ ధ్యానం అందరూ చేయాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, లేకపోతే యమనియమాల్లో భిన్నంగా ఉన్నారా, వాళ్ళు ఆ దొంగ ఉండాడా, హంతకుడు ఉండాడా, రేపిస్ట్ ఉండాడా, అతను సాధుగా ఉండాడా, సన్యాసిగా ఉండాడా, ఇవన్నిటితో సంబంధం లేదు. అందరూ చేయాలి, అందరూ యోగ మార్గంలో చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరైతే పద్మాసనంలో కూర్చోవాలని అనుకుంటే, ఇప్పుడు జూమ్ లో ఉండేవాళ్ళు దరిదాపు ఎవరు కూడా మనకు అర్హత రాదు. ఆ పద్మాసనం వేయటానికే మన జీవిత కాలం అంతా సరిపోయింది మనం వేసుకొని కూర్చుంటానికి. కాబట్టి ఏం చేశారంటే స్థిర సుఖాసనం అనేది చెప్పడం జరిగింది. స్థిర సుఖాసనంలో మనం కూర్చుంటాం. స్థిర సుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడం, కళ్ళు మూసుకుంటాం. నేను చెప్పదలుచు కొద్దిగా శ్రద్ధగా వినండి. ఇదంతా తెలిసిందే కదా, ఎందుకు చెప్తున్నారు అనుకోవద్దు. ఇది మేము రోజు వింటున్నాం కదా, రోజు చేస్తున్నాం కదా అనుకోకుండా దీనిలో ఉన్నటువంటి సూక్ష్మ అంశాలు మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మనం సహజంగా హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకుంటామో, అప్పుడు వెంటనే మనకు జరిగేటువంటి ప్రక్రియ ఏమిటంటే, ఒక్కసారిగా పుట్టపగిలినట్టుగా ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే ఆలోచనలు రావటం మొదలు పెడతాయో, మనం వెంటనే ధ్యానంలో మనకొచ్చే సందేహం ఏంటంటే, నా ధ్యానం బాగా కుదరట్లేదు. నేను ధ్యానం అంటే మనకు తెలిసిందేంటి, ప్రశాంతంగా ఉండాలి, ఏ ఆలోచన లేకుండా ఉండాలి, ఏ ఆలోచన లేకుండా ఉంటేనే అది ధ్యాన స్థితి. కాబట్టి నేను కూర్చుంటే ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి నా ధ్యానం అనేది కుదరట్లేదు అని మొట్టమొదట మన మైండ్ లో ధ్యానం కుదరట్లేదు అనే భావన పడిపోతా ఉంటది. అంటే మన ధ్యానం చేయాలనే శ్రద్ధ మీద కన్నా కూడా ధ్యానం కుదరట్లేదనే భావనలోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ యద్భావం తద్భావతి అన్నారు. సో కాబట్టి ఆ భావన మన మీద పనిచేస్తా ఉంటది, నెంబర్ 1. ఇంకోటి రెండో విషయం ఏంటంటే, ఎవరికైతే ఆలోచనలు వస్తా ఉన్నాయో వాళ్ళు సరైన ధ్యాన మార్గంలో ధ్యానంలో ఉన్నట్టు అని గ్రహించాలి, నెంబర్ 1. ఎందుకంటే ఏ మనిషి కూడా మన జీవిత కాలంలో ఒకసారి కూర్చొని మన లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయని మన జీవిత కాలంలో ఏ రోజు మనం ఆలోచించలేదు. మన బుర్రలో ఏం ఆలోచనలు ఉన్నాయి, మన జీవితంలో ఏ ఆలోచనలు ఉన్నాయని, నేను ఎలాంటి ఆలోచన చేస్తున్నానని ఏ రోజు మనం ఆలోచించలేదు. ఒక సమస్య వస్తే ఆ సమస్య గురించి మనం ఆలోచిస్తాము, ఆ సమస్య పరిష్కారం అవగానే మళ్ళీ సాధారణ స్థితికి వస్తాం తప్ప మనకు మనం ఆత్మావలోకనం ఎప్పుడు చేసుకోం. కానీ ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టామో, వెంటనే శ్వాస మీద ధ్యాసకి మన మనస్సు లయమైందో, వెంటనే ఈ మస్తిష్కంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఆలోచనల తాలూకా పొరలు ఏవైతే ఉన్నాయో ఆ పొరల్లో నిక్షిప్తమైన ఆలోచనలు ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు మనకి ఆలోచనలు వస్తాయి. వెంటనే మనం చెప్తా ఉంటాం శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు రావటం సహజమే. ఆలోచనలు వచ్చినప్పుడు మరలా సహజంగా జరుగుతున్న ఆలోచనల వైపుకి రండి. ఆలోచనలు వెంటే పోవద్దు. ఆలోచనలు రావటం సరైనదే. ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ మీరు గమనించుకొని మళ్ళా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం ఆలోచన కట్ చేస్తామో అప్పటి వరకు ఏ ఫోల్డర్ అయితే ఓపెన్ అయ్యి ఉంది, ఆలోచనలు వస్తా ఉన్నాయో, వెంటనే ఆలోచన శ్వాసను గమనించిన మరుక్షణం ఈ పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం నుంచి విశ్వశక్తి అంటే అది ఓపెన్ అయితే ఒక్క సెకండ్ పాటు మనం గమనించిన ఆ సెకండ్ లోనే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ సెకండ్ లోనే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ ఏ పొర అయితే ఉందో ఆ పొర మీద ఉన్నటువంటి ఆలోచన తాలూకా ముద్రల్ని ఎరేజ్ చేస్తుంది. నోట్ దిస్ పాయింట్, గుర్తుంచుకోండి అందరూ. మనకి ధ్యానంలో ఆలోచనలు రావటం సర్వసాధారణం. వస్తున్నాయి అంటే ధ్యానం బాగా కుదురుతున్నట్టు. అప్పుడు ఎప్పుడైతే మరలా ఎరుకలోకి వచ్చి మనం శ్వాసను గమనిస్తున్నామో వెంటనే విశ్వశక్తిని మరలా మనం రిసీవ్ చేసుకుంటున్నాము. ఆ విశ్వశక్తి ఏం చేస్తుందంటే మన మెదడు పొరల్లో ఉన్నటువంటి ఆ ముద్రలు, ఆలోచన తరంగాల తాలూకా ముద్రల్ని కరిగిచ్చేసి
తుడిచివేసి, అంతేకాకుండా అది మన శరీరంలో ఉండేటువంటి ఆ సూక్ష్మ శరీరంలో ఉండే 2,72,000 నాడుల్లో కూడా ప్రవహిస్తుంది. అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏకకాలంలో 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, మన మస్తిష్కంలోని సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండేటువంటి ఆలోచనల్ని కరిగించటం. 2, ఆ విశ్వశక్తిని మన సూక్ష్మ ప్రాణమయ శరీరంలో ఉండేటువంటి అన్ని నాడుల్లోకి ప్రవహింపచేయటం. కాబట్టి ఇది ఎంతసేపు జరుగుతుందనేది కాదు. అది జరుగుతా ఉంటది. కాబట్టి ధ్యానంలోకొచ్చినప్పుడు ఒకటో రోజో, రెండో రోజో ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, నాకైతే ధ్యానం ఇంకా బాగా కుదరలేదండి, ఆలోచనలైతే వస్తున్నాయండి అంటారు. కానీ ధ్యానం బావుందండి అంటారు. ప్రతి ఒక్కరు రెండో రోజు వచ్చారంటేనే ధ్యానం బావుందని అంటారు. మూడో రోజు వచ్చారంటేనే ధ్యానం యొక్క రుచి అనుభూతి చెందారు. మరి ధ్యానం కుదరకపోతే ధ్యానం రుచి ఎలా వచ్చింది? ధ్యానం అనుభూతి ఎలా? దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ కలుగుతా ఉందంటే, ధ్యానం కుదరకపోవటం అనేది అసలు లేనే లేదు. ధ్యాన సమయంలో వ్యత్యాసం ఉంటది తప్ప, ధ్యానం కుదరపోవటం అనేది ఏమీ లేదు అని పత్రిజీకి తెలుసు కాబట్టే, పత్రిజీ వీటన్నిటి వివరంలోకి వెళ్ళకుండా మీరు కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, కూర్చోండి, 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 కూర్చోండి. మనం చేయవలసింది కళ్ళు మూసుకొని కూర్చోవటం మాత్రమే. ఆలోచనలొచ్చినా కళ్ళు తెరవకుండా ఉండటం మాత్రమే. ఆలోచనలొచ్చినా మనం లెగవకుండా కూర్చోవటం మాత్రమే. ఎంత సమయం ఎన్నుకున్నా అంత సమయం. మరి కొత్తగా ఉన్నప్పుడు మనం ఆలోచనలు మరింత దూరం ప్రయాణం చేస్తా ఉంటాయి. అదే కాకుండా బయట శబ్దాలు గూడా మనని డిస్టర్బ్ చేస్తా ఉంటాయి గాబట్టి, అప్పుడు సంగీతం పెట్టుకోమన్నారు. ఫ్లూట్ మ్యూజిక్ ఎప్పుడైతే మనం పెట్టుకొని సాధన చేస్తా ఉంటామో, మన ఆలోచన సంగీతం వరకే వెళ్తుంది గానీ, ఇక దాటి అవతలకి వెళ్ళదు. అంటే మనం ఆలోచన వచ్చి ఒక రౌండ్ అంటే ఒక సర్కిల్ లోపలే ఉంటది ఎంతసేపటికి. ఆ మ్యూజిక్ సర్కిల్ లోపలే ఉంటది. మరలా మనం ఎరుకలోకొచ్చి శ్వాసను కట్ చేసుకుంటాం. మళ్ళీ మన లోపలికి మనం ప్రయాణం చేస్తా ఉంటాం. అంతే గాకుండా ఎప్పుడు గూడా సహజమైన సహజంగా అత్యంత సహజాతి సహజంగా జరుగుతున్న ఉశ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చోండి అని చెప్తాం మనం. ఎప్పుడైతే ప్రాణవాయువు నిరంతరం నడుస్తానే ఉంది, అది 24/7 అది ప్రాణవాయువు మనం పుట్టిన కాడ్నుంచి మనం చివరి శ్వాస వరకు అది నడుస్తానే ఉంది. అది ప్రాణవాయువుగానే ఉంది. ఏ రోజైతే మనం వాయువుని గమనించటం మొదలు పెడతామో ధ్యానంలో కూర్చొని, అది ప్రాణశక్తిగా మారుతుంది. గుర్తుంచుకోండి. మామూలుగా సహజంగా జరిగేది ప్రాణవాయువు. మనం గమనించినప్పుడు ప్రతి క్షణం అది ప్రాణశక్తిగా మారుతుంది. ఆ శక్తిని గమనించటం ఎప్పుడైతే మొదలుపెట్టామో, ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు విశ్వశక్తి మన లోపలికి ప్రవేశిస్తా ఉంది. ఆ విశ్వశక్తి ప్రతిసారి మన మెదడు పొరల్లో ఉన్నటువంటి ఆలోచనలు కరిగించటం, మన నాడీ మండలాన్ని శుద్ధి చేయటం, శక్తివంతం చేయటం. అందుకే ఇక్కడ మనకి ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అంటాం. ధ్యానం అనే అగ్నిలో కర్మలు కాలుతాయి అంటే, ఇక్కడ కర్మ మీన్స్ అంటే ఆలోచన తాలూకా ముద్ర గుర్తుంచుకోండి. కర్మలు ఉండి ఆ కర్మ ఎక్కడుంది? కర్మ కాలిపోయిద్ది అంటున్నారు కదా! ఎక్కడుంది ఆ కర్మ? ఎక్కడ కాలిద్ది అనుకోండి. కర్మ అంటే మన యొక్క ఆలోచనలు. మన ఆలోచనలు మన కర్మలకి అంటే మన కర్మ దానికి సంబంధి మన ఆలోచనలు. అంటే ఇక్కడ ఏదైతే ఉందో అలాంటి ఆలోచనలే మనకొస్తాయి. చూడండి, మనం ధ్యానం గురించి ఎంతో మందికి చెప్తా ఉంటాము. ఎంతో మంది చూస్తా ఉంటారు. మనల్ని కూడా చూస్తాం. మన ఇంట్లో సభ్యులు కూడా చూస్తా ఉంటారు. ధ్యానంలోకి రాకముందు మనం ఎలా ఉన్నాం? ధ్యానంలోకొచ్చినాక ఎలా ఉన్నాం? వాళ్ళు గమనిస్తా ఉంటారు. ఓకే. ధ్యానం మంచిది అని చెప్తా ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమందైతే మనకే చెప్తారు. ధ్యానం చాలా మంచిదండి. ధ్యానం చేస్తే బావుంటదండి. ఆరోగ్యంగా ఉంటారండి. ప్రశాంతంగా ఉంటారండి. సరే, మీరు ధ్యానం చేస్తున్నారంటే మేము చేయట్లేదండి మరి ఎలా? అది ఎందుకని? అన్నీ తెలుసు కదా వాళ్ళకి. వాళ్ళు చూస్తా ఉన్నారు. వాళ్ళు మనకి నేర్పిస్తా ఉన్నారు. పక్క వాళ్ళకి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళెందుకు చేయట్లేదంటే, వాళ్ళ యొక్క కర్మ అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మలేవైతే ఉన్నాయో వాళ్ళని బంధిస్తా ఉంటాయి. కాబట్టి మనల్ని కూడా అలాగే కర్మలనేవి కోటానుకోట్ల పొరలుంటాయి. ఈ జన్మయుంటాయి. ఇంకా అంతకుముందు జన్మలుంటాయి. ఇంకా ఎన్నో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. కానీ మొట్టమొదట మనం గమనించినప్పుడు ఈ లేయర్స్ కరిగిపోతా ఉంటాయి. కాబట్టి మనసు ప్రశాంతం ఉంటుంది. ఆ ప్రశాంత చిత్తం కోసమే మరలా రేపొద్దున ధ్యానం చేయాలనిపిస్తుంది. బావుంది. అదేదో బావుంది. అదేంటో తెలీదు కానీ బావుంది. ఒక అనుభూతి చెందాం. ఆ పరవశం అనేది పొందాము. ఆ పరవశాన్ని ఇంకా పెంచుకోవాలనే ఆలోచనతో మనం ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఇంకేం జరుగుతుందంటే, మెల్లిమెల్లిగా గమనించినప్పుడు మనం హ్యాపీనెస్‌ని గమనించటం కన్నా గూడా
దృష్టి మనకి ఆలోచనే గమనిస్తా ఉంటాం. అంటే ఆలోచనే గుర్తుంచుకుంటాం. ధ్యానాన్ని గుర్తుంచుకోం. ఉదాహరణకి నేను చెప్తా ఉంటాను. మనం ఇప్పుడు ఈ రోజు రాత్రి పడుకున్నాం అనుకోండి. నేను రాత్రి 12 గంటల దాకా నాకు నిద్ర పట్టలేదు. మళ్ళీ 4 గంటలకే మెలుకువొచ్చింది. అట్లా మాట్లాడుకుంటాం. నేను 4 గంటలకు పడుకొని, అది 12 గంటలకు పడుకొని 4 గంటల దాకా గాఢ నిద్రపోయానని మాట్లాడుకుంటామా? కాదు కాదు కదా! 12కి పడుకున్నాను. రాత్రి పొద్దుపోయింది. 12 గంటలకు పడుకున్నాను. మళ్ళీ 4 గంటలకే మెలుకువొచ్చేసింది అని ఎట్లయితే మనం మెలుకువ సమయాన్ని మనం గుర్తుంచుకుంటున్నామో, ధ్యాన స్థితిలో కూడా ఆలోచన సమయమే మన మైండ్‌కి గుర్తుంటుంది గానీ, ధ్యానం యొక్క సమయం మన మైండ్‌కి గుర్తించదు. ధ్యాన సమయం అనేది మన ఆత్మ అనుభూతి చెందుతా ఉంటది. కాబట్టి మైండ్ ఏం చేస్తది? ధ్యానం కుదరట్లేదంటది. ఆత్మ ఏమంటదంటే, "నీ ధ్యానం బావుంది. నువ్వు ఇంకెళ్తే ఇంకా పొందుతావు లాభం" అని చెప్తా ఉంటదండి. కాబట్టి మనం ఆత్మ గురించి ఆ సాధన చేస్తున్నాం కాబట్టి మైండ్‌ని పక్కన పెట్టేద్దాం. ఆత్మ గురించే ఆలోచన చేద్దాం. అది యద్భావం తద్భవతి అంటే మనం నిరంతరం ఆత్మ గురించి ఆలోచన చేయటమే. ఆత్మ అనుభవం గురించి ఆలోచన చేయటమే. ధ్యానం గురించి ఆలోచన చేయటమే. ధ్యాన సాధన చేయటమే మనం చేయాల్సిందనమాట. ఓకే మాస్టర్స్. కొత్త వాళ్ళని, పాత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దీన్ని మనం వివరణ చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా జరిగినప్పుడు మనం సహజంగా కూర్చున్నప్పుడు శిరస్సుకాసనంలో కూర్చున్నప్పుడు మన తలకాయ వాలిపోయిద్ది. ఎప్పుడైతే ఆసనం ప్రాణాయామంలోకెళ్తామో శక్తి ప్రవాహం జరుగుతా ఉంటుందో ప్రత్యాహారంలోకెళ్తాం. ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం. ఆసనం అయిపోయింది. శ్వాస మీద ధ్యాస పెట్టాం ప్రాణాయామం. ఈ ప్రాణాయామం గూడా మరి మనకు తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువ లోతుగా అవసరం లేదు. యోగాలో చేసే ప్రాణాయామం వేరు. మనం ఇక్కడ చేసేటువంటి సుఖమయ ప్రాణాయామం. ఇది రాజయోగము. సుఖమయ ప్రాణాయామం. ఇది శరీరం కోసం చేసేటువంటి ప్రాణాయామం కాదు. శరీరం ఆరోగ్యం కోసం చేసేటువంటి ప్రాణాయామం కాదు. ఆత్మ అనుభవం పొందటం కోసం, ముక్తిని పొందటం కోసం చేసేటువంటి ఈ ప్రాణాయామం కాబట్టి దీన్ని సుఖమయ ప్రాణాయామం అన్నారు. దీన్ని రాజ విద్య అన్నారు. కాబట్టి ఆ ప్రాణాయామం అనేది దేహానికి, మనసుకు సంబంధించింది. ఈ ప్రాణాయామం అనేది ఆత్మ, పరమాత్మకు సంబంధించింది కాబట్టి మనం చేసేటువంటి ఈ ప్రాణాయామం శ్వాస మీద ధ్యాస. కాబట్టి ఆ ప్రాణాయామంతో ఎవరైనా లింకప్ చేసినప్పుడు చెప్పాలి. అది శరీరం కోసం, మనసు కోసం చేసేటువంటి ప్రాణాయామం. ఇది ఆత్మ గురించి, పరమాత్మ గురించి చేసేటువంటి ప్రాణాయామం అనే విషయం మనకు కూడా తెలిసుండాలి. ఒకవేళ మీరు ఆరోగ్యం కోసం ఏదైనా చేసుకోవాలనుకుంటే, ప్రత్యేకంగా కొన్ని చేసుకోవాలనుకుంటే ఎట్లయితే యోగాసనాలు చేస్తారో, అలాంటి ప్రాణాయామాలు అయితే చేసుకోవచ్చు. కానీ ఆ ధ్యానానికి సంబంధం మాత్రం కాదు అనేది కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్రత్యాహారం. అంటే ప్రత్యేకంగా మనం ఆహారం ఇటు నుంచి శక్తి మన లోపలికి వస్తా ఉంది. ఆహారం అంటే శక్తి. మనం జీవశక్తి తీసుకుంటాం ఆహారం ద్వారా, ప్రాణశక్తి తీసుకుంటాం శ్వాస ద్వారా, ప్రకృతి శక్తి తీసుకుంటాం పంచభూతాల ద్వారా, ధ్యానం ద్వారా విశ్వశక్తి తీసుకుంటున్నాం. ఆ విశ్వశక్తి తీసుకోవటాన్నే ప్రత్యాహారం అన్నారు పతంజలి మహర్షి. ప్రత్యాహారంలో ఎప్పుడైతే ఈ శక్తి ప్రవాహం జరుగుతుంది, ఇప్పటి వరకు మనం ఇటు నుంచి శక్తి తీసుకోలేదు కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఈ నరాలన్నీ కూడా మెడ నరాలన్నీ కూడా బలహీనంగా ఉంటాయి. బలహీనంగా ఉండటం వలన అవి శక్తిని తీసుకోలేవు. ఎక్కువ ప్రవాహం జరగదు. పైనుంచి వచ్చే ప్రవాహం ఎక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి తీసుకునే ప్రవాహం తక్కువ ఉంటుంది కాబట్టి శరీరానికి వెళ్ళేది. అప్పుడేమవుతుంది? ఇది బరువు ఎక్కువైపోయి తల మెల్లగా వాలిపోతుంది. తల ముందుకు వాలిపోయినప్పుడు సహజంగా జనరల్‌గా చెప్పాడు. తల వాలిపోయింది అనంగానే నేను నిద్రలోకి వెళ్ళిపోయానేమో. అంటే అప్పుడు దాకానేమో ధ్యానం కుదరకపోతేనేమో నాకు ఆలోచనలు వస్తున్నాయి అని భావన. ఆలోచన లేకుండా ఉండి మన శక్తొచ్చి తల వంగిపోతేనేమో నేను నిద్రపోతున్నానేమో అనేటువంటి భావన మళ్ళీ కలుగుతుంది. ఎందుకంటే మైండ్ ఎప్పుడు మనని ఏదో ఒక సందిగ్ధంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉంటది. గుర్తుంచుకోవాలి. మనస్సు యొక్క స్థితి ఏంటంటే ఎప్పుడు మనం సందిగ్ధంలో ఉండటం, ద్వైతంలో ఉండటమే మనస్సు. ఏకంలో ఉండటమే ఆత్మ. మీరు మనస్సు కాబట్టి అది ద్వైతంలోకి మనం 2 మంచి, చెడు 2 చెప్తా ఉంటది. ఇది కాదని చెప్తా ఉంటదనమాట. మనం ఎప్పుడైతే తల వంగిపోతుందో, కొంతమందికి గురక కూడా వస్తది. తల వంగిపోయినప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయానేమో అనిపిస్తది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి. ఆహ్, ఒకవేళ నిద్ర సహజంగా ధ్యానంలో నిద్ర అనేది రాదు. 199% రాదు. ఎవరైనా శరీరం బాగా అలసిపోయి, మనసు బాగా అలసిపోయి ఉంటే, వారికి ఏదన్నా నిద్రలోకి వెళ్ళినా, అది యోగ నిద్రే తప్ప ధ్యానానికైతే నష్టమైతే కాదు. మనకి ఎలాంటి నష్టము
లేదు. గుర్తుంచుకోండి, నిద్రపోతే గిల్టీగా ఫీల్ అవ్వద్దు. నేను ఏ ఆహారం తిన్నాను? ఎలా అలసిపోయి వచ్చి కూర్చున్నానా? లేతే ఎక్కువగా తినొచ్చి కూర్చున్నానా? ఎందుకు నాకు నిద్రొచ్చిందనేది ఆలోచన చేయండి తప్ప, అదేదో గిల్టీ ఫీలింగ్ అవ్వాల్సిన పని మాత్రం కాదు. అలాగే తల వంగిపోయినప్పుడు చాలామంది ఇతర యోగ మార్గాల్లో ఉన్నవాళ్ళు గాని, మనవాళ్ళు గాని గబాలనొచ్చేసి తల వంగిపోతే శక్తి రాదు. అది శక్తి లేకపోతే తలెందుకు వంగిద్ది? శక్తి ఎక్కువయింది కాబట్టి, అది ఇంకా తీసుకోలేదు కాబట్టి అవుతది. తల వంగిపోయిద్ది. అక్కడ గమనించుకోవాలి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇక్కడ మీకు తెలియకుండా ఒక మ్యూజిక్ పెట్టాము, లేపోతే ఒక గంట టైం పెట్టుకున్నాం మనం మన ఇంట్లో అయినా. గంట అయిన తర్వాత మనకు తెలియకుండా ఉలిక్కిపడి లెగుస్తాం. ఉలిక్కిపడి లేసి, అయ్యో! నేను నిద్రలోకి వెళ్ళిపోయాను ఇప్పటిదాకా నాకేం తెలియలేదు. అంటే ఏమనుకున్నారు? తెలుస్తుంటేనేమో ఆలోచన అంటున్నారు, తెలియకపోతే నిద్ర అంటున్నారు. మరి ధ్యానం ఎప్పుడు జేసేది? అంటే ధ్యానం అంటే ఏంటి? ధ్యానం మనకెలా తెలుస్తది? నేను ధ్యానంలో ఉన్నాను అని మనకెలా తెలుస్తది? దాని వివరణ ఎవరికైనా. అంటే ఏం తెలుస్తుంటేనే ధ్యానం చేయట్లేదనుకుంటున్నా. ఆలోచనలే వస్తాయి. ధ్యానం సమయం తెలియకపోతే. కాబట్టి మీకు ధ్యానంలో ఏం జరుగుతదంటే, మనం ఎక్కడ కూర్చున్నామో మనకు తెలీదు. ఏ సమయంలో ఉన్నామో మనకు తెలీదు. మన పరిసరాల్లో ఎవరున్నారో తెలీదు. కాలము, సమయము, స్థలము 3 తెలియకుండా ఉండే స్థితి ఏదైతే ఉందో అది ధ్యానమే. నిద్రలో కూడా జరిగిద్ది కదా! అంటే నిద్రలో మనం పడుకొని మన సమయం మనకు ఎరుక లేకుండా, మన ప్రమేయం లేకుండా జరిగితే నిద్ర, ఇక్కడ మనం ప్రమేయంతో చేస్తున్నాం కాబట్టి ధ్యానము. మీరు ఈ రోజు అనుభవం పొందుతానే ఉంటారు. ఆ సమయం ఇక్కడ నేను ఇంట్లో కూర్చున్నానో, లేతే క్లాస్‌లో కూర్చున్నాను. ఈ సమయంలో ఉన్నానని తెలీదు. ఈ పరిసరాల్లో ఉన్నానని తెలీదు. ఇప్పుడు ఈ 9, 9:30 అయిందని తెలీదు మనకి. లేసిన తర్వాత మళ్ళీ మనం టైం చూసుకుంటేనే మనకు తెలుస్తది. కాబట్టి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి చక్కగా జరుగుతది. కాపోతే మనం కొద్ది శ్రద్ధ మాత్రం పెట్టుకోవాలి. నేను శ్రద్ధ పెట్టుకోవాలి. నేను శ్రద్ధగా సాధన చేయాలనే భావన ఉండాలి కానీ, ఆ ధ్యానం కుదరట్లేదు, నిద్రలోకి వెళ్తున్నాను, తలొంగిపోతే శక్తి రాదు. ఇలాంటియన్నీ కూడా పెట్టుకోకూడదు. సందేహాలన్నీ కూడా తీసేసుకోండి. ఇంకోటేం చెప్పారంటే, ఇందాకే మొట్టమొదట చెప్పినట్టు, మన మస్తిష్కంలో ఉన్నటువంటి ఆలోచనలు కరిగిపోవటమే కర్మ ప్రక్షాళన అని అనుకున్నట్టు, మనకి ఎట్లయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మనకి నొప్పి లేకుండా ఒక ఇంజెక్షన్ చేసి మత్తులోకి తీసుకెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే పనికిరాని భాగాన్ని తొలగిస్తారో, మన మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనల సాంద్రతను మరింత వేగంగా తొలగించటం కోసమే మనకి మత్తులోగా ఎళ్ళిపోయి నిద్రలోకి వెళ్ళిపోయినటువంటి స్థితిలోకి మనం తీసుకువెళ్తది ప్రకృతి. మాస్టర్స్ లేపోతే ధ్యానం అనుకోండి. ఏదన్నా అనుకోండి. ఆ పేరేదన్నా పెట్టుకోండి. కాబట్టి ఆ సమయం గూడా మనకి ధ్యానం బాగా కుదిరిన సమయమే. లెగిసిన తర్వాత మనం రిలాక్స్ అయిన తర్వాత తెలుస్తది. చాలా ఉత్సాహంగా ఉంటాం. చాలా శక్తివంతంగా ఉంటాం. చాలా రిలీఫ్‌గా ఉంటది. ఇక్కడ ఏదో తీసేసినట్టు ఉంటది. అదంతా ఎట్లా వచ్చిందంటే మన ధ్యానంలో జరిగినటువంటి ఆ ప్రక్రియ. అయితే మరి తల వంగిపోతే ధ్యానం కాదు గదండీ! నడుం వంగిపోతే ధ్యానం గాదు గదండీ! భగవద్గీతలో గూడా జెప్పారు గదా! సమం కాయం శిరోగ్రీవం అని చెప్పాడు గదా! భగవద్గీతలో. సమంగా శిరస్సు, గ్రీవము, కాయము సమంగా ఉండాలని భగవద్గీతలో చెప్పారు గదా! మరి మీరు కూర్చున్న పోస్టర్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా లేదు కదా! అని జెప్పేసి అడుగుతా ఉంటే, దీనికి పత్రిజీ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఆలోచనలు, వాక్కులు, చేతలు. సమం కాయం శిరస్సు అంటే ఆలోచనలు, గ్రీవం అంటే వాక్కులు, కాయం అంటే క కర్మలు. అంటే మనసా, వాచా, కర్మణ నీవు త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఆ 3 ఏకంగా ఉండాలి తప్ప, నీ శరీర ఏకత కాదు. శరీర భావంతో ఉంటే శరీర ఏకత గురించి మాట్లాడతావు. మనం భావన గురించి సాధన చేస్తున్నాం కాబట్టి, భావనలో ఏకత్వం ఉండాలి. మనసా, వాచా, కర్మణ ఒకే విధంగా జీవన విధానం అనేది నువ్వు అలవరుచుకున్నప్పుడు, అప్పుడు నువ్వు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు సమం కాయం శిరోగ్రీవంలో ఉన్నట్టే, అప్పుడు నీ సాధన ఉన్నతంగా వెళ్తుంది అని జెప్పి మనం అర్థం జేసుకోవాలి. పత్రిజీకి ఒకసారి చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఇది ఈ ఫౌండేషన్ జాగ్రత్తగా ఉంటే ఎన్ని బిల్డింగ్‌లైనా కట్టుకోవచ్చు. 100 అంతస్తులైన కట్టుకోవచ్చు. కానీ ఫౌండేషన్‌లో మనకి తేడా ఉందనుకో, మళ్ళీ ఏదో సందేహం వస్తది. ఎవరో జెప్తారు. నేను ఊరినే కూర్చోంగానే ధ్యానంలో తీసుకెళ్ళిపోతారు. మీకు అసలేం తెలీదు. మీకు అదొచ్చిద్ది, ఇదొచ్చిద్ది అంటే ఏది రాదు. ఏది రాకుండా ఉండటమే ధ్యానం. ధ్యానం అంటే మన
మనం ఇప్పటి వరకు ఏదైతే అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అనుకున్నామో అవన్నీ ఏది కావసరం లేదు. మనం భగవంతుళ్ళమే, సాక్షాత్ భగవంతుళ్ళము. కానీ మనం అనేక జన్మల్లో అనేక రకాల తొడుక్కొని ఉన్నాం. ఆ తొడుగులన్నీ ఒక్కొక్క తొడుగుని తొలగించుకోవటమే మనం తప్ప మనం ఏదో అవటం కాదు. తొడుగులు తొలగించుకుంటే మన నిజ స్థితిలోకి మనం వస్తే అదే మోక్షము, అదే ముక్తి. స్వస్వరూపానుసంధానం వ్యక్తిరీత్యా విధేయత. మన స్వస్వరూపంతో మనం ఎప్పుడైతే అయిపోతామో, మనం భగవంతుళ్ళమని మనకి ఎప్పుడైతే అనుభూతి పొందుతామో, అప్పుడు అందరి భగవంతుడితో మనం ఏకమవుతాం తప్ప, మనం వెళ్ళి ఇంకో భగవంతుడితో, ఇంకో విష్ణుమూర్తితోనో, శివుడితోనో, ఇంకో దేవుడితోనో మనం కలవటం అనేది ఏమి ఉండదనే విషయం కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. పత్రిసారి చెప్పారు, ఒక తల్లి ఒక శిశువుని కంటుంది, తను ఏమైనా కోల్పోతుందా? లేకపోతే ఒక విత్తనం, ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వస్తా ఉంది, దాని కింద వేల చెట్లు వస్తా ఉన్నాయి, మొక్కలు వస్తా ఉన్నాయి. ఆ చెట్టు ఏమైనా కోల్పోతుందా? ఆ తల్లి శిశువుని కన్నప్పుడు ఆ శిశువు మళ్ళీ తల్లి అంతా మళ్ళీ అయ్యి తను శిశువుని కంటా ఉంది. ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి ఆ విత్తనాలు మళ్ళీ చెట్లుగా అయ్యి మళ్ళీ ఆ చెట్టు అంతా అవుతా ఉన్నాయి. అలా మనం కూడా మానవులుగా, దేవుడు అయిన మనం మానవులుగా వచ్చిన వాళ్ళం, మన దేవుడు అంతటి వాళ్ళం కావాలి అని మనం తెలుసుకోవాలి. ఈ క్లారిటీ దీనికి, అంటే మనం ఏ సాధన చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాం, మన పర్పస్ ఏంటి, ఈ సాధనలో ఏం జరుగుతుంది అనేది తెలియకపోతే ఓన్లీ ధ్యానం అనే పదాన్ని పట్టుకుంటే, ధ్యానం చుట్టూనే మనం తిరిగితే రకరకాలుగా దాన్ని ఎన్నో మార్గాలు, ఎందుకంటే 108 రకాల ధ్యాన మార్గాలు ఉన్నాయని చెప్పేసి ఓషోనే చెప్పాడు. కాబట్టి వాళ్ళందరూ రకరకాలుగా చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన గురువు ఏం చెప్పాడు, మన మార్గం ఏంటనే తెలియకపోతే మార్గాల వెంట తిరుగుతా ఉంటాం తప్ప ఆ గమ్యాన్ని ఎప్పుడు చేరుకోమంటాడు ఓషో. ఒక వ్యక్తి కొండపైకి వెళ్తా ఉన్నాడంట. అంటే ఎంతో మంది కొండ ఎక్కుతా ఉన్నారు. కొండ ఎక్కుతా ఉంటే ఆ పక్కన ఇంకొక అతన్ని అడిగాడు, నీ మార్గం సరైంది కాదు, నా మార్గంలోకి రా అని. అంటే అందరూ చూడాల్సింది ఏంటి, కొండ శిఖరం వైపు చూడాలి. కానీ కొండ శిఖరాన్ని వదిలేసి ఆ పక్కవాడు ఇంకా చూస్తే, ఆ పక్కవాడి మార్గంలోకి వెళ్తే, వాడు ఇంకోటి మార్గంలోకి వెళ్తే, అంటే మార్గాల చుట్టూ, కొండ చుట్టూ తిరుగుతా ఉంటారు కానీ కొండ శిఖరం వైపు దృష్టి ఉండదు అని ఓషో చెప్తారనమాట. కాబట్టి మనం శిఖరం గురించి ఆలోచించాలి తప్ప మార్గాల గురించి కాదు. మనం ఒక మార్గం తీసుకున్న, ఈ మార్గంలో మన శిఖరాన్ని ఎలా చేరుకోవాలి, దానిలో ఉండే లోటుపాట్లు, మనం సాధనలో ఉన్నటువంటి బలహీనతలేంటి, బలాలేంటి అని తెలుసుకోవటం కోసమే ఈ జూమ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతా ఉంది. అట్లాగే స్వాధ్యాయం చేయటం జరుగుతా ఉంది. ఇది క్లారిటీ ఉండాలి. రకరకాల వ్యక్తులకి రకరకాల అనుభవాలు వస్తాయి కాబట్టి ఇన్ని సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు ఈ జూమ్ జరుగుతా ఉంటే, ఇంతమంది మాస్టర్స్ అనుభవాలు వింటా ఉంటే, అంటే ఒక మనిషికి వేలుముద్రకి కంటి దానికి కూడా ఈక్వాలిటీ లేదు అని అనుకున్నప్పుడు సాధన అనుభవాలు కూడా ఈక్వాలిటీ ఉండవు. స్ఫూర్తి పొందటమే ఉంటది, గుర్తుంచుకోండి. కాపీ లేదు. పక్క వాళ్ళలాగా మనకి ధ్యానం రావాలి అని అనుకున్నారంటేనే మీరు పప్పులో కాలేసినట్టే. మీ అనుభవాలు మీవి, వాళ్ళ అనుభవాలు వాళ్ళవి. అలాంటి అనుభవాలు కూడా వస్తాయి. అలాంటి జ్ఞానం కూడా ఉంది. ఆ జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవాలి అనే భావనతో కోసం మనం ఈ యొక్క జూమ్‌లో వినాలి తప్ప, ఎవరికో వస్తే వాళ్ళది గొప్ప, మనకు రాకపోతే తక్కువ అని కాదు. మనకొస్తే మనం గొప్ప, వాళ్ళు తక్కువ అనేది కాదు. ఈ సృష్టిలో తక్కువ ఎక్కువ లేవు. అందరూ సమానమే. కానీ ఎవరి అనుభవాలు వాళ్ళకి ఉన్నాయి అని తెలుసుకోవటమే యోగ మార్గంలో ఉన్నత స్థితి చేరుకున్నట్టు. నో కంపారిజన్. ఎప్పుడు పోలికొచ్చినా నువ్వు మైండ్‌లోకి వెళ్ళిపోయినట్టే. ద్వంద్వంలోకి వచ్చింది. ద్వంద్వంలోంచి మనం ఏకత్వంలోకి రావటం కోసమే ధ్యానం చేస్తున్నాము. ఈ సత్సంగాలు, జూమ్ క్లాసెస్, పుస్తకాలు ఇవన్నీ అందుకే వింటా ఉన్నాం. పత్రిజీ క్లాసులు అందుకే వింటా ఉన్నాం. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం కుదరకపోవటం లేదు. ధ్యానంలో ఏ ప్రాసెస్ జరిగినా సరే అది ధ్యానంలో వచ్చేటువంటి ప్రాసెసే గాని దాన్ని నువ్వెప్పుడు నిలువరించడానికి ప్రయత్నం చేయొద్దు. యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయండి. ఏదొస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. కానీ ఎరుకతో గమనించండి. దానిలో జ్ఞానాన్ని తీసుకోండి. ఓకే. తర్వాత ప్రత్యాహార ధారణలోకి ప్రవేశిస్తాం. ఎప్పుడైతే ధారణ అంటే ఏమవుతుందంటే ఆ స్థితి ఎక్కువ సమయం ధారగా ఆ శక్తి ప్రవాహం జరిగినప్పుడు మనకి వెంటనే అనుభవాలు అనేవి వస్తా ఉంటాయి. ఈడ అనుభవాలు అనుకున్నప్పుడు అనుభవాలు 3 రకాలుగా ఉంటాయి. కనిపించటం, వినిపించటం, అనిపించటం. కాబట్టి కనిపిస్తా ఉంటది కొంతమందికి. అప్పుడు కాంతులు కనిపిస్తా ఉంటాయి.
తెల్లని చిన్న కాంతి లాగా వచ్చేసి పెద్ద కాంతి లాగా జ్యోతి లాగా కనిపిస్తుంది. కొండలు, కోనలు, జలపాతాలు, డిస్కవరీ ఛానల్ లాగా, తర్వాత యోగులు, ఋషులు, అట్లాగే మన పెద్దలు శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఎంతో మంది కనిపిస్తా ఉంటారు. ఇదంతా కూడా కనిపించటం, అనిపించటం, వినిపించటం. అంటే ఓంకారం వినిపిస్తది, గంటల శబ్దాలు వినిపిస్తాయి, లేకపోతే ఏదో మాస్టర్స్ వచ్చి ఏదో సందేశాలు చెవులో చెప్పారు నాకని చెప్పినట్టు వినిపిస్తది. ఇవన్నీ వినిపించటం. అట్లాగే సుగంధ వాసనలు కూడా వస్తా ఉంటాయి. ఏంటి ఇప్పుడే ఏదన్నా అగరబత్తులు వెలిగించారా, మంచి స్మెల్ వచ్చింది, లేకపోతే ఎవరైనా సెంట్ కొట్టుకున్నారా, ఇటు పక్కకి వెళ్ళారా, మంచి సువాసన వచ్చింది అనేటువంటివి స్మెల్స్ కూడా వస్తా ఉంటాయి. మన వాళ్ళు చెప్తా ఉంటారు అలాంటి స్మెల్ వచ్చిందంటే మాస్టర్స్ వచ్చారు మన రూమ్ లోకి, అందుకే వాళ్ళ యొక్క సుగంధం మనకి తెలిసిందని కూడా మాస్టర్స్ చెప్తా ఉంటారు. ఇంకోటి ఏంటంటే అనిపించటం. అనిపించటం అంటే మన అంతరాత్మ నుంచి మనకు ఒక సందేశం లాగా వస్తది. ఇక్కడ ఇప్పుడు జూమ్ పెట్టిన వాళ్ళు ఏమనుకున్నారు, జూమ్ పెట్టాలి, జూమ్ క్లాస్ నిర్వహించాలి అనుకున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీ మైండ్ లోంచి వచ్చింది కాదు. నీ అంతరాత్మ నుంచి వస్తే, ప్రేరణ కలిగితేనే నువ్వు చేయగలుగుతావు. నీ మైండ్ నుంచి వస్తే కొద్ది రోజులే నిర్వహించగలుగుతారు. నీ అంతరాత్మ నుంచి వచ్చారనుకోండి, అది నీకు అనిపిస్తది. అట్లాగే మన జీవితంలో విషయాలు కూడా ఎన్నో, ఉద్యోగం, కుటుంబం విషయాల్లో, రకరకాల ఆలోచనల విషయంలో కూడా మనకు అనిపిస్తది. సప్తాహం పెట్టమన్నారు, 40 డేస్ చేయమని వచ్చింది. లేకపోతే ఈ రోజు పౌర్ణమి ధ్యానం చేయమని వచ్చింది. లేకపోతే ఇంకోటి ఎక్కడికో వెళ్ళి ధ్యానం చెప్పమని వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అది? అనిపించింది. మన అంతరాత్మ ఏదైతే ఉందో, మనలోని భగవంతుడు ఏదైతే ఉన్నాడో మన మార్గ నిర్దేశకత్వం చేస్తా ఉన్నాడు. అలాంటప్పుడు మనం వెంటనే మనం గమనించుకోవాలి 3 రకాల అనుభవాలు ఉన్నాయని. కనిపించటం, వినిపించటం, అనిపించటం. కనిపిస్తేనే గొప్ప మాస్టర్ అని కాదు. కనిపించకపోతే మనమేం తక్కువ అని కాదు. ఈ 3 ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. కనిపించినా, వినిపించినా, అనిపించినా మీరు దాని నుంచి జ్ఞానాన్ని పొందండి అని చెప్పటం కోసం కానీ అది జ్ఞానం కాదు. దానిలోంచి మనం జ్ఞానాన్ని ఎతుక్కోవాలి. దానిలోని ఎసెన్స్‌ని తీసుకోవాలి. ఓ దృశ్యం కనిపించింది. ఓ మాస్టర్ కనిపించాడు. శివుడు కనిపించాడు మనకి. శివుడు కనిపిస్తే మనకేమొస్తది? మన జీవితం ఏమైనా మారిపోయిద్దా తెల్లారి? మన ఇంట్లో భర్త, భార్య, పిల్లలు ఏమైనా మారిపోతారా శివుడు కనిపిస్తే? శివుడు కనిపించి ఏం చెప్పాడు? ఆ శివుడు కనిపించి ఏం చెప్పాడు? దాని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? నేను ఇంట్లో ఏం అప్లై చేయాలి అనేది తప్ప, నాకు ధ్యాన అనుభవాలు వచ్చినాయా అని అనంగానే వెంటనే అంటారంటే, నాకేం రాలేదండి అంటారు. ప్రతిసారి చెప్పారు ధ్యాన అనుభవాలు రాకపోవటం ఏంటి? ఫస్ట్ ధ్యానంలో మొట్టమొదట వచ్చిన అనుభవం ఏంటంటే, ఎప్పుడూ కూర్చోని మనిషి, ఎవరు చెప్పినా కూర్చోని మనిషి, కూర్చోని కళ్ళు మూసుకొని కూర్చోవటం చేతగాని మనిషి, ఇష్టం లేని మనిషి, ఒక 40 నిమిషాలు కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవటమే గొప్ప ధ్యాన అనుభవం అని చెప్పారు ప్రతిసారి. మొట్టమొదటి ధ్యాన అనుభవం. ధ్యాన అనుభవం రాలేదని ఎవరు అనొద్దు. నేను 40 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవటం అనేది గొప్ప ధ్యాన అనుభవం. దానికోసం శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రయత్నం చేయటమే గొప్ప ధ్యాన అనుభవం. దాన్ని కంటిన్యూ చేయటమే ధ్యాన అనుభవం. సరే, ఈ కనిపించటం, వినిపించటం, అనిపించటం ధ్యాన అనుభవం. కానీ అసలైన నిజమైన ధ్యాన అనుభవం ఏమిటి అంటే, మనం ఎలా విశ్లేషించుకోవాలి ధ్యాన అనుభవాన్ని అంటే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా శారీరకంగా ఏం మార్పు వచ్చింది, మానసికంగా ఏం మార్పు వచ్చింది, అవగాహన పరంగా ఏం మార్పు వచ్చింది అని గమనించుకొని మీరు ధ్యాన అనుభవం చెప్పాలంటే, నేను కళ్ళు మూసుకొని కూర్చొని శివుడు కనపడ్డాడండి అని కాదు చెప్పాల్సింది. నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే చెట్లు, చేమలు కనిపించినంత ఓకే. దాని అనుభవం కూడా చెప్పండి. కానీ అది కాదు. మనం చెప్పాల్సిన సాధారణంగా ధ్యాన అనుభవాలు అనుకున్నప్పుడు, నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నా శారీరకంగా ఇలా ఉండేవాడిని. ఇప్పుడు శారీరకంగా ఇలాంటి మార్పులొచ్చినాయి. మానసికంగా నేను ఇలా ఉండేవాడిని. షార్ట్ టెంపర్ ఉండేది. కోపం వచ్చేది. పిల్లల్ని, భర్తని, లేపోతే భార్యని, లేపోతే కొలీగ్స్‌ని, మన కింద ఎంప్లాయీస్‌ని ఎ ఎలా వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించేవాడిని. ఇప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను. అట్లాగే సమస్యొస్తే మన చుట్టూ వాళ్ళని ఎలా అర్థం చేసుకునేవాడిని, ఇప్పుడు నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను. ఇట్లా ఈ ఈ ఈ రకమైన శారీరక, మానసిక, బుద్ధిపరమైనటువంటి అవగాహనలో మార్పు రావటమే ధ్యాన అనుభవం. నోట్ దిస్ పాయింట్. ఒకసారి చప్పట్లు కొడండి. ఫస్ట్ ఇది చెప్పాలి. నెక్స్ట్ ఇంకా తర్వాత ధ్యానంలో నాకొచ్చిన మార్పులివి. తర్వాత ధ్యానంలో నేను గమనిస్తుంది ఇది జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానాన్ని నేను ఇలా రిసీవ్ చేసుకుంటున్నాను. తద్వారా నేను దీన్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. అలా నా జీవితంలో ఈ మార్పులొస్తున్నాయని చెప్పుకోవాలి. అలా మనకి కనిపించేటప్పుడు సరే మరి చాలా మంది ఇప్పుడు
ధ్యానం వలన లాభాల గురించి మాట్లాడుకుంటున్నాం, ధ్యాన అనుభవాల గురించి మాట్లాడుకోవట్లేదు. కాబట్టి ధ్యాన అనుభవాల్లో శారీరకంగా ఏమొస్తాయంటే, ఇక్కడేదో పురుగు పాకినట్టుగా ఉండటం, ఈ నుదురు దగ్గర పురుగు పాకినట్టుగా ఉండటం, మెడజేవులన్నీ గుంజేసినట్టుగా ఉండటం, కళ్ళంటే నీరు రావటం, మనం అప్పుడే నిద్రపోయి లేచినా గానీ ఆవలింతలు రావటం, రాత్రి అంత మెలుకువకున్న ఆవలింతలు రావు, ధ్యానంలో కూర్చోగానే పగలైన ఆవలింతలు వస్తాయి. అట్లా శరీరం అంతా కూడా ఏదో పాకుతున్నట్టుగా ఉండటం, శరీరంలో నొప్పులు రావటం, శరీరం వేడెక్కిపోవటం, శరీరం చల్లగా అయిపోవటం, కూల్ అయిపోవటం, ఇవన్నీ వస్తాయి. ప్రాథమికంగా వచ్చే ధ్యాన అనుభవాలు. మీరు ఎప్పుడైతే మానసికంగా అలసిపోయి ఉంటారో, శారీరకంగా బాగా అలసిపోయి ఉంటారో, వాళ్ళకేంటంటే ఆవలింతలొస్తాయి. ఎవరి జీవితంలో అయితే దుఃఖాన్ని అణుచుకుంటా ఉంటారో, లేతే గతం తాలూకా దుఃఖం ఎంతో అణుచుకోబడి ఉందో, అది కళ్ళంటే నీళ్ళ ద్వారా వెళ్ళిపోతా ఉంటది. అంటే మన శరీరంలో గాని, మన యొక్క ఈ 7 శరీరాల్లో ఎక్కడ ఏది సరికానిదుందో అది ఆటోమేటిక్‌గా మన ప్రమేయం లేకుండానే అది బయటికి నెట్టివేయబడతా ఉంటది మన శరీరంలో. కాబట్టి కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి అంటే మనలో దుఃఖం పోతా ఉంది. ఆవులింతలు వస్తున్నాయి అంటే మనలో ఉన్నటువంటి అలసట, మన మానసిక ఏదైతే ఒత్తిడి ఉందో అదంతా బయటికి వెళ్ళిపోతా ఉంది. చల్లబడిపోతా ఉందంటే మన బాడీ హీలింగ్ జరుగుతా ఉంది. వేడెక్కుతా ఉందంటే ఆ ధ్యాన అగ్ని రగులుతా ఉంది. ఆ మెడజెవులు గుంజేస్తున్నాయంటే ఈ నరాలన్నీ కూడా శక్తివంతం అవుతా ఉన్నాయి. అంతకుముందు బలహీనంగా ఉంది. శక్తివంతం అవుతా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే 2, 3 రోజులు గుంజేస్తా ఉంటే తర్వాత శక్తివంతమైన తర్వాత శక్తి ప్రసరణ బాగా ఉంటుంది. తల బరువెక్కిపోతా ఉంటుంది. శరీరం తేలికైపోతా ఉంటుంది. వేళ్ళు ఇలా పెట్టుకున్నప్పుడు లాక్ పడిపోతాయి. లేతే ఒక్కొక్కసారి మన చేతులు ఉన్నాయా లేవా అని చూసుకుంటాము. అట్లాగే శ్వాసను గమనించినప్పుడు అసలు శ్వాస ఉందా లేదా అని మళ్ళీ శ్వాస కూడా ఆగిపోతుంది. శ్వాస ఉందా లేదా గమనించుకుంటాము. ఇవన్నీ మనం జరుగుతా ఉంటది. ఇవన్నీ ధ్యాన అనుభవాలే. కాబట్టి వీటన్నిటిని గమనించుకోవాలి. అంతేకాదు మరి ఇంకోటేంటంటే చాలా మందికి ఆహారం ఎవరికైతే తక్కువ తింటా ఉంటారో వాళ్ళకి ఆహారం పెరిగిద్ది. ఆహారం ఎక్కువైతే తింటా ఉంటారో వాళ్ళకి ఆహారం తగ్గిద్ది. అట్లే నిద్ర ఎక్కువ ఎవరైతే పోతా ఉంటారో వాళ్ళకి మత్తుగా నిద్రపోయే వాళ్ళకి నిద్ర తగ్గిపోయిద్ది. ఎవరికైతే నిద్ర లేమితో ధ్యానంలోకొస్తారో వాళ్ళకి నిద్ర పెరిగిద్ది. అన్నీ బ్యాలెన్స్ అవుతాయన్నమాట. నిద్ర పట్టట్లేదంటే నిద్ర పట్టిద్ది. నేను మొద్దు నిద్రపోతానని పొద్దున్నే లెగవలేనన్న వాళ్ళకి చక్కగా పెందలాడి 4 గంటలకో, 3 గంటలకో, 5 గంటలకో మెలుకువొచ్చేస్తది. లేపేస్తది. ధ్యానం చేస్తున్నారంటే మీకు నిద్ర తగ్గిపోయిద్ది. ఎందుకంటే ఎందుకు నిద్రలోకి వెళ్తున్నాం? శక్తి కోసం నిద్రలోకి వెళ్తున్నాం. ఎప్పుడైతే శక్తి మన దగ్గర పెరుగుతా ఉంటుందో, ఆ నిద్ర అనేది తగ్గిపోతా ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకునేది మన బాడీ, మన మైండు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటది. కాబట్టి వీటిలిని కూడా గమనించుకోండి. నొప్పులొస్తున్నాయని మానేయొద్దు. నొప్పులొస్తున్నాయంటే ఎక్కడెక్కడైతే వీక్‌గా ఉందో బాడీలో అవన్నిటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తా ఉంది. కాబట్టి రిపేర్ చేస్తా ఉందనేది అర్థం చేసుకోవాలి తప్ప, ఈ ధ్యానం చేస్తే నొప్పులొస్తున్నాయని డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మందులకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ధ్యానంలో సైడ్ ఎఫెక్ట్ అనేది లేనే లేదు. ఎందుకంటే ధ్యానం ఏం చేయట్లేదు. చేయకుండా కూర్చుంటున్నాం. ధ్యానం అంటే చేసేది కాదు. ధ్యానం అంటే సహజంగా జరిగేది. ఎప్పుడు ఏదో ఒకటి చేసే శారీరకంగా, మానసికంగా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా ఉన్నటువంటి మనం శరీరానికి విశ్రాంతి, మనసుకు విశ్రాంతి ఎలా ఇవ్వాలో నేర్చుకుంటున్నాం మనం. అదే ధ్యానము. కాబట్టి ప్రత్యాహారం జరుగుతుంది. ధారణ జరుగుతుంది. ఈ ధారణలో మనం తర్వాత శరీరం గిరగిరా తిరుగుతున్నట్టు, ముందుకు పడిపోతున్నట్టు, వెనక్కి పడిపోతున్నట్టు, గాలిలో ఎగురుతున్నట్టు అయిపోతది. అదేంటంటే టైర్ ట్యూబ్‌లా ఉంటది. శరీరము, మనస్సు అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరం 2 ఓ టైర్ ట్యూబ్ లాగా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. అంతకుముందు మన గాలి లేని ఇదనమాట. మన బాడీలో ఆ ట్యూబ్‌లో గాలి లేదు. ఆ ప్రాణమయ శరీరంలో శక్తి లేదు. కాబట్టి శరీరానికి అంటుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనకి ధ్యానంలో శక్తి తీసుకుంటా ఉంటామో, ఆ ట్యూబ్‌లోకి గాలి కొట్టినప్పుడు టైర్ వేరే, ట్యూబ్ వేరేగా మారిపోతా ఉంటుంది. కాబట్టి దానిలోకి సూక్ష్మ శరీరం మెల్లిగా కదలికలొస్తా ఉంటది. అట్లా ఈ సైడ్ మనకి బ్యాటరీ సెల్స్‌లా ఉంటాయి. ఇట్లా కొట్టుకుంటా ఉంటది మనకు తెలియకుండానే. ఇదంతా యాక్షన్ వస్తా ఉంటది. కాబట్టి ఇవన్నీ ధ్యానంలో ఏం జరుగుతున్నా మనకి మేలు జరుగుతుంది అనే భావనతో దాన్ని గమనించుకుంటూ, ఎరుగుతా ఉంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ, దాని నుంచి నేర్చుకుంటూ మనం ప్రయాణం చేయటమే. అయితే ధ్యానం అంటే ఏంటి అంటే చెప్పారు పత్రిసారు. సూక్ష్మ శరీరాది సముదాయంతో యానము చేయటమే ధ్యానము. వాస్తవంగా మనం నిద్రలో ప్రతిరోజు సూక్ష్మ శరీర యానం చేస్తాం. నిద్రలో కల కన్నాము అంటే కల వచ్చిందంటే సూక్ష్మ శరీర యానమే.
కానీ ఎరుక లేకుండా నిద్రలో ఎలా శక్తి తీసుకుంటున్నాము, ఎరుక లేకుండా నిద్రలో కలకంటా ఉంది. కానీ సూక్ష్మ శరీర ధ్యానం చేస్తున్నాం. ధ్యానంలో ఎరుకతో శక్తిని తీసుకుంటూ నిద్ర యొక్క శక్తిని తీసుకుంటున్నాం. అలాగే ఎరుకతో సూక్ష్మ శరీర యానం చేసి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. గుర్తుంచుకోండి. కాబట్టి నిద్రకి ధ్యానానికి ఏంటి తేడా అంటే, ఎరుక లేని ధ్యానము నిద్ర, ఎరుకతో చేసే నిద్ర ధ్యానం. ఎరుకతో నిద్రపోవటం ధ్యానము, ఎరుక లేకుండా ధ్యానం చేయటం నిద్ర అని చెప్పారు ప్రతిసారి. దీన్ని ఉల్టా పల్టా చేసుకోవటం అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. సూక్ష్మ శరీర యానం చేస్తాం. సూక్ష్మ శరీర యానం చేసినప్పుడు మనకి తెలియొచ్చు, తెలియకపోవచ్చు. గుర్తుంచుకోండి. సూక్ష్మ శరీర యానంలో కూడా మనం పూర్తి ఎరుకతో చేస్తాం అనేది లేదు. ఎరుకతో జరుగుతా ఉంటది. ఎరుక లేకపోయినా మన శక్తి వస్తా ఉంటది. దాని తాలూకు జ్ఞానం వస్తా ఉంటది. మీకు జ్ఞానం వస్తా ఉంది అంటేనే మీరు ధ్యానంలో సూక్ష్మ శరీర యానం చేసి ఆ లోకాలకు వెళ్ళి ఆయా లోకాల తాలూకా జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నామని అర్థం. ధ్యానం ద్వారా జ్ఞానం కోసం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మనం సూక్ష్మ శరీర యానాలు ఎందుకు చేస్తున్నాం అంటే, అక్కడికి వెళ్ళి ఆ లోకంలో ఆ శక్తికి తోడుగా జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ధ్యానంలో శక్తి, జ్ఞానం తీసుకుంటున్నాం అని చెప్పాం కదా! అట్లాగే ఇక్కడ మనకి నీ సూక్ష్మ శరీర యానం గురించి నీకు అనుభవం లేకపోయినా, ధ్యాన అనుభవాలు ఏమీ రాకపోయినా, నువ్వు ధ్యానం చేస్తా ఉంటే నీ జ్ఞానం అనేది పెరుగుతా ఉంది. అవగాహన సామర్థ్యం పెరుగుతా ఉందంటే, నువ్వు ఆ జ్ఞానంలో ఎదుగుతా ఉన్నావు. ధ్యానంలో బాగా సాధన చేసి ఎదుగుతున్నావని తెలుసుకోవాలి. అంతేగాని ఇంకొకళ్ళతో పోలిక పెట్టుకొని, కంపేర్ చేసుకొని, నేను ఇన్నేళ్ల నుంచి ధ్యానం చేస్తున్నానండి, నాకేమి ఇంకా రాలేదంటే నేను ఆ స్థితికి చేరుకోలేదా అనుకోవద్దు. ధ్యానం చేసేదే జ్ఞానం కోసం. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. నీకు అవగతం కావాలి. దాన్నే అందుకే ధ్యానం తర్వాత ఏమొస్తుంది? ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇక్కడ సమాధి అంటే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని ప్రతిసారి 2 చెప్పారు. అంటే 2 స్థితుల్లో ఉంటది. సమాధి స్థితి 2 స్థితుల్లో ఉంటది. సవికల్పము, నిర్వికల్పము. సవికల్పం అంటే మనకు ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం ధ్యానంలో మనకి సమాధానం రూపంలో తీరిపోతుంది. ఓకే. నా సమాధానం వచ్చేస్తుంది. కానీ మళ్ళీ ఇంకో కొత్త ప్రశ్న మళ్ళీ పుడుతుంది. అట్లా సమాధానాలు లభిస్తూ మళ్ళీ కొత్త ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంటే సవికల్ప సమాధి స్థితిలో ఉన్నట్టు, నీకు సమాధానాలన్నీ పరిపూర్ణంగా తెలిసి నీకు మళ్ళీ ప్రశ్న ఉత్పన్నం కాని స్థితి ఉంటే నువ్వు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళినట్టు. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఓకే. ఇప్పటికెళ్ళిన తర్వాత ఇక్కడ యమ నియమాల్లోకి వద్దాం. ప్రతిసారి చెప్పారు కదా! యమ నియమాలు. పతంజలి యోగం మహర్షి చెప్పారు. యమ నియమాల్లో అయి యమము అంటే 5, నియమం అంటే 5. ఫస్టు యమంలో ఉన్నటువంటి 5 అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అస్థేయము, అపరిగ్రహం. అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అస్థేయము, అపరిగ్రహము 5 ఉన్నాయి. ఈ 5 మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తా ఉన్నామో, మొట్టమొదట మనకి అహింస తాలూకా అనుభవం అనేది మనకు వచ్చేస్తా ఉంది. అహింస అంటే ఏంటి? ఏ హింస లేకుండా ఉండాలి. మనం ఏం చేయాలి? ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను మాంసాహారం మానేశానండి. అంటే అహింసలోకి మనమే ప్రయత్నం చేయలేదు అహింస గురించి. యమ నియమాలు. కానీ ధ్యానంలోనే యమ నియమాలు అనేది ఇన్క్లూడింగ్ అన్నమాట. ఇన్క్లూడింగ్‌గా ప్రతిసారి మన ప్రత్యేక శిక్షణా తరగతులు పెట్టకుండా యమ నియమాలకి ధ్యానంలోనే ఇన్క్లూడింగ్‌గా మనకి దాన్ని ఆ విధంగా తయారయ్యేలాగా శాకాహారం అని పెట్టారు. మీరు అసలు యమ నియమాలే చెప్పరండి. ఇదేం ధ్యానం అండి అనే వాళ్ళకి చెప్పాలన్నమాట. దాన్ని మేము ఖచ్చితంగా పాటిస్తా ఉన్నాము. మేము అహింసలో ఉన్నాము. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అహింస అనే దానికి చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనస, వాచ, కర్మన కూడా మన అహింసలో ఉండాలి. తింటలేదు కాబట్టి ఓకే. అది బెస్ట్. ముందు ఒక జీవిని మనమైతే శారీరకంగా హింసించట్లేదు, చంపట్లేదు, దాన్ని మనం భుజించట్లేదు. మనకి బెస్ట్ 75% మార్కులు వచ్చేసినాయి శాకాహారిగా ఉన్నట్టు. కానీ 100 మార్క్స్ మాత్రం రాలేదు. ఏమిటంటే, మనం మానసికంగా కూడా
హింసని మనం ఎంజాయ్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, నేను శాకాహారిని అయ్యాను, నేను ధ్యాని అయ్యాను. కానీ పక్కింటి వాడు ఎప్పుడో మనల్ని ఇబ్బంది పెట్టాడు. వ్యాపారంలోను ఇంకో దానిలో నష్టం కలిగించాడు. ఇప్పుడు వాడికి నష్టం కలిగిందని తెలిస్తే మనం ఎంత ఆనందపడతాం, ఎంజాయ్ చేస్తాం కదా! దేవుడుండాడు. వాడు నన్ను ఎంత హింస పెట్టాడు. నా వ్యాపారం నష్టం కలిగించాడు. వాడి వ్యాపారం నష్టపోయింది. భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడు చూశాడు. అంటే ఏంటి? హింసను ఎంజాయ్ చేస్తున్నాం. ఎస్ఆర్‌ను హర్రర్ సినిమాలు చూసేవాడు ఎట్లా చూస్తున్నాడు? ఎంజాయ్ చేస్తున్నాడు. ఫైటింగ్ సినిమాలు చూసి ఎలా అయితే హింస సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నాం, మనం కూడా పక్కవాడు హింస పడుతుంటే మనం ఎంజాయ్ చేస్తున్నాము అంటే, మానసికంగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే మనం హింసలో ఉన్నట్ట, అహింసలో ఉన్నట్ట? హింసలో ఉన్నట్టు కదా! కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి కరుణ పుట్టాలి వెంటనే. పిరమిడ్ మాస్టర్స్‌కి మనకొచ్చేది ఏంటంటే కరుణ వస్తది వెంటనే. అరే! వాడు బాలేదంటే వాడు మన శత్రువే. మనం చెబితే వినడు గాని, వాడి ధ్యానం చేస్తే వాడి రోగం కుదిరిద్దిరా అని చెప్తాం. వాడు ధ్యానం చేస్తే వాడి కర్మ కాలి, వాడి సమస్య నుంచి బయటపడతాడురా. కాబట్టి ధ్యానం చెప్పాలి, వాళ్ళకి ధ్యానం నేర్పించాలి అనే భావన కలగటమే మహాకరుణలో మనం ఉంటాం, గుర్తుంచుకోండి. అంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కరుణామయులే. మహాకరుణకి ప్రతీకలు. అంటే వాడు ఎలా అన్నా ఉన్నాయి, వాడికి ధ్యానం మనం కాకపోతే పక్కింటోడి ద్వారా, ఇంకొకరి ద్వారా అయినా సరే వాడు ధ్యానం చేయాలి, బాగుండాలి, వాడి సమస్య నుంచి బయటపడాలి, సత్యం తెలుసుకోవాలి, జ్ఞాని అవ్వాలి, సత్యయుగం భూమి మీద స్థాపన జరగాలి, అందరూ మార్పు చెందాలి అని భావించే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. కాబట్టి మనం ఒకసారి చప్పట్లు కొట్టు. కాబట్టి ఎప్పుడైనా మనకి పొరపాటున ఏదైనా కష్టం వచ్చినోళ్ళు చూసినప్పుడు మనం ఎంజాయ్ చేస్తా ఉంటే వెంటనే మనకు స్మరణ రావాలి. ఆలోచన వస్తే ఎలా కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాసకొస్తున్నామో, మనకి ఇలాంటి ఎప్పుడన్నా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం కొద్దిగా వాడు మనకు అన్యాయం చేశాడు కాబట్టి వాడికి కష్టం వచ్చిందిలే అనే భావన కలిగితే వెంటనే మనం కట్ చేసుకొని, మన ఆలోచన సరి చేసుకొని, వాడు అజ్ఞానంతో, తెలియనితనంతో ఆ రోజుల్లో చేశాడు కాబట్టి వాడు కూడా మారతాడు, మారాలి అనే భావన మనం రిలీజ్ చేయగలిగి ఉండాలి. అప్పుడు పరిపూర్ణంగా అహింసలో మనం ఉండట్టు. కాబట్టి అహింసను ప్రాక్టీస్ చేయాలి. అహింస సత్యం. సత్యము అంటే వాస్తవంగా ఏంటంటే, సత్యమునే పలకవలెను అంటే, మనం సాధారణ భాషలోకొచ్చేసరికి మనం నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదని. కానీ నిజం చెప్పావా, అబద్ధం చెప్పావా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ అక్కడ శ్రేయస్సు కలిగే విధంగా వ్యవహరించావా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ అని. ఒక చిన్న కథ తెలుసుకుందాం. అంటే ఈ సత్యము అనే దానికి అర్థం తెలుసుకోవటం కోసం. ఒక అడవిలో ఒక యోగీశ్వరుడు సాధన చేసుకుంటా ఉన్నాడు. ఆయన చిన్న కుటీరం ఉంది. ఆ సాధన చేసుకుంటా ఉండగానే అటు నుంచి ఒక దుండుగులు ఒక స్త్రీని వెంబడిస్తా ఉన్నారు. ఆ స్త్రీ పరిగెత్తుకుంటా వచ్చేసి ఈయన కుటీరంలోకి వెళ్ళిపోయింది. ఆ దుండగులొచ్చారు, ఒక 5గురు బలవంతంగా ఉన్నటువంటి దుండగులొచ్చారు. వచ్చి అడిగారు, "ఇటు నుంచి ఏమన్నా స్త్రీ ఇటు పరిగెత్తిందా నువ్వు చూసావా?" అని చెప్పేసి. ఇప్పుడు సత్యమునే పలకవలెను. ఆ దుండగులతో ఈయన కలబడలేడు. ఇప్పుడు సత్యం పలకాలంటే ఏం చేయాలి? అమ్మాయి కుటీరంలోకి వెళ్ళిందని చెప్పాలి. ఆ దుండగులు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారనుకోండి, హత్య చేశారనుకోండి, ఇప్పుడు ఎవరు దానికి కారణం? కాబట్టి సత్యము అంటే అక్కడ శ్రేయస్సు కలిగే విధంగా వ్యవహరించటము. అంతేగాని నిజం చెప్పామా, అబద్ధం చెప్పామా అనేది కాదు. భగవద్గీతలో మహాభారతంలో కూడా ఉదాహరణ ఉంది. మహాభారతంలో ఏం చెప్పాడు? అశ్వత్థామ అతః కుంజరః అని అనిపించాడు కదా శ్రీకృష్ణుడు. ఆడ అబద్ధం చెప్పాడని కాదు. అంటే అక్కడ శ్రేయస్సు కలిగే విధంగా వ్యవహరించాలి అని. అబద్ధం చెప్పమని కాదు అక్కడ. అశ్వత్థామ అనే ఒక కుంజరాన్ని, ఒక ఏనుగుని చంపి అశ్వత్థామ అతః అని పెద్దగా చెప్పి, కుంజరః అని చిన్నగా చెప్పు అన్నాడు. దాని వలన అక్కడ శ్రేయస్సు కలుగుతా ఉంది, లోక కళ్యాణం జరుగుతా ఉంది అనేది శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎలా అయితే చెప్పాడో, ఇక్కడ సత్యము అన్నప్పుడు అక్కడ నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను. ఆవిడ అలా చెప్పింది కాబట్టి, ఆళ్ళ కోడలు అలా అంది కాబట్టి, ఆళ్ళ అత్త అలా అంది కాబట్టి, నేను ఉన్నది ఉన్నట్టే ఈవిడికి చెప్పాను అని చెప్పకూడదు. నేను సత్యంనే పలుకుతానని చెప్పారనుకోండి, అక్కడ చాలా నష్టం జరిగిద్ది, హింస జరిగిద్ది. కాబట్టి అక్కడ సందర్భోచితంగా మనం వివేకాన్ని ఉపయోగించి మనం మాట్లాడాలి తప్ప, అట్లని అబద్ధాలు చెప్పమని కాదు, అట్లని చెప్పి కుండ బద్దలు కొట్టమని కాదు. ఆ విధంగా మన వ్యవహార శైలిలో సత్యం అనే దాన్ని తీసుకోవాలని మాస్టర్ చెప్తా ఉన్నారు.
తర్వాత బ్రహ్మచర్యం. ఇక్కడ బ్రహ్మచర్యము అంటే మనందరికీ తెలుసు, బ్రహ్మచారి అంటే స్త్రీ సాంగత్యం లేనివాడు అన్నట్టు, స్త్రీ పురుషుల కలయిక లేకపోతే బ్రహ్మచర్యం అని. అట్లా కాదు, దానికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. సాధారణంగా మనందరికీ తెలిసింది బ్రహ్మంలో చరించటము అనేది. కానీ మనం తెలుసుకునేటువంటి సాధారణ అర్థంలో బ్రహ్మ అంటే ఎవరైతే భాగస్వామిగా మనం ఎంపిక చేసుకున్నామో వారితోనే మనం సాంగత్యంలో ఉండటమే బ్రహ్మచర్యము. మనం ఎంపిక చేసుకున్నాము సంసారం కోసం. అంటే ఆ యొక్క సాంసారిక వ్యవహారాల్లో నియమ నిబద్ధంగా జీవించటమే బ్రహ్మచర్యంలో జీవించటంగా మనం తీసుకోవాలి. అర్థం చేసుకోండి మాస్టర్స్. తర్వాత అస్థేయము అంటే దొంగతనం చేయకుండా ఉండటం. దొంగతనం చేయకుండా ఉండటం, దొంగ సొమ్ముని ఆశించకుండా ఉండటం అనేది అస్థేయము. అపరిగ్రహం అంటే మనకి అవసరం లేని వస్తువుని ఎవరి దగ్గర తీసుకోకుండా ఉండటం. కానీ మనం చూడండి, ఏదో ఫంక్షన్‌కి వెళ్తాము, అక్కడ గిఫ్ట్‌లు ఇస్తా ఉంటారు. అది తీసుకునేటప్పుడు అనుకుంటాం, అబ్బా! ఇయి ఇస్తున్నారా? మా ఇంట్లో చాలా ఉన్నాయి, మేము వాడట్లేదు, మూలన పడేసాం అంటాం. అని చెప్పి మళ్ళీ ఆ ప్యాక్ తీసుకోకుండా వస్తామా? ఆ సంచి తీసుకొని వస్తాం. అంటే మనకు అవసరం లేదు, కానీ మనం తీసుకుంటా ఉన్నాం. మనకు అవసరం లేని దేన్ని కూడా డబ్బుతో సహా, వస్తువుతో సహా, సలహాలతో సహా ఏదైనా సరే మన అవసరం లేనప్పుడు మనం తీసుకోకుండా ఉండటం అనే దాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి అని గుర్తుంచుకోండి మాస్టర్స్. అది యమ. యమ అంటే అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అస్థేయము, అపరిగ్రహం. ఈ 5 విషయాలు మనం ఎరుకతో ఉంచుకోవాలి ధ్యానం చేస్తూ కూడా. ఈ 5 విషయాల పట్ల ఎరుకతో ఉంటేనే మనం ఆ యమంలో స్పీడ్‌గా మనం ముందుకు వెళ్తాము. యమం బాగా వచ్చినప్పుడు ధ్యానం బాగా ధ్యానం బాగా కుదురుతుంటే యమం బాగా కుదిరిద్ది. యమము అంటే బుద్ధి వికాసం కలగటము. యమ నియమాలు అబ్బిని అంటే బుద్ధి వికసిస్తది మనకి. బుద్ధి వికసించినప్పుడే బుద్ధుడవుతాం. కాబట్టి ఇవన్నీ కలగలిపి 8 అంగాలు కలగలిపి పరిపూర్ణంగా అయినప్పుడే మనం దానిలో ఉత్తీర్ణులవుతాము యోగంలో అనేది తెలుసుకోవాలి. సరే, నియమం కూడా చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇంకా 5 మినిట్స్ ఉంది. ఆ నియమాల్లో ఏమిటంటే శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానం. గుర్తుంచుకోండి. శౌచము, సంతోషము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, తపస్సు, ఈశ్వర ప్రణిధానం. కాబట్టి వీటిని కూడా కొద్దిగా సింపుల్ గా వివరించుకుందాం. ఎప్పుడు కూడా శౌచంగా ఉండాలి. అంతర్శుద్ధి, బాహ్యశుద్ధి కోసం మన నిరంతరం బాహ్యంగా మన పరిసరాలు, మన శరీరంతో పాటు మన పరిసరాలు ఇవన్నీ కూడా శుద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా శౌచము, సంతోషంగా ఉండాలి. సమస్యలు అనేది సర్వసాధారణమే. సమస్యలు అన్ని బుర్రలో పెట్టుకోకుండా ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి సంతోషంతో ఉంటే. కాబట్టి సమస్యల మీద ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ముఖంలో చిరునవ్వు ఉండాలి. సంతోషంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. శౌచము, సంతోషంగా ఉండాలి. అట్లాగే స్వాధ్యాయం చేస్తా ఉండాలి. స్వాధ్యాయం అంటే 2 ఉన్నాయి. ఒకటి పుస్తకాలు పఠనం చేయటం. 2 మనం ఎప్పుడు విచారణ చేసుకోవడం. అధ్యాయం. మనం అధ్యయనం చేసుకోవటం. ఆ యొక్క యోగుల యొక్క జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు వాళ్ళు ఎలా సాధన చేశారు, వాళ్ళు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, వాళ్ళు సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు, మనం ఎలా సాధన చేస్తున్నాం, మనకి ఎలా సమస్యలు వస్తున్నాయి, వాటి నుంచి ఎలా మనం ఎదుర్కోవాలనే విషయాన్ని కూడా మనం చక్కగా ఆటుపోట్లను ఎదుర్కొనేటప్పుడు మనం గమనించుకుంటా ఉండాలి మాస్టర్స్. ఇక్కడ శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు. ఈ తపస్సు అంటే అది చూడండి, తపస్సు చేసేవాళ్ళు ఏంటి, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించే వరకు పట్టు విడవకుండా ఎన్ని అవరోధాలు వచ్చినా సరే చూస్తాం కదా. రావణాసుడు తపస్సు చేశాడంటారు. ధ్యానం వేరు, తపస్సు వేరండి, గుర్తుంచుకోండి. పతంజలి కూడా చెప్పాడు, యమనియమాల్లో తపస్సు ఉంది, ధ్యానం అనేది 7వ అంగంగా ఉంది. కాబట్టి తపస్సు వేరే, ధ్యానం వేరే. తపస్సు అంటే తప్పించి చేయటం. ఏ లక్ష్యం కోసం అయితే మనం చేస్తా ఉన్నామో ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు తప్పించి ఆ సాధన చేయటమే తపస్సు. ఆ లక్ష్యం కోసం ఏదైతే పని చేస్తున్నామో దాన్ని సాధించే వరకు
పట్టు వదలకుండా ఆ పనికి పూనుకోవటమే తపస్సు. కాబట్టి తపస్సు ఈశ్వర ప్రణిధానం. మరి ఇవన్నీ చేస్తా ఉన్న క్రమంలో ఇదంతా కూడా భగవంతుడే. సర్వం భగవంతుడే. సర్వం ఏకం సత్తు. కాబట్టి అంతటా ఉన్న భగవంతుడు అన్ని నిర్వహిస్తా ఉన్నాడు. అంతా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి అందుగలడు ఇందు లేదని సందేహం వలదు. అందు ఇందు ఎందెందు వెతికినా అందందే గలడు చక్రి అన్నట్టుగా అంతా ఆ యొక్క ఈశ్వరుడే ఉన్నాడు. అంతా భగవంతుడే ఉన్నాడనే భావన కలిగి ఉండాలి. ఏం జరుగుతున్నా ఆయన ద్వారానే జరుగుతుందనేటువంటి భావనని మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఫలితాల వెంట పోకుండా ఫలితాలని దానికి మనం అహంకారము లేకపోతే న్యూనతాభావం రాకుండా అంతా భగవంతుడే చేస్తున్నాడనే భావన వచ్చి మన జ్ఞానపరంగా మన తప్పొప్పుల్ని మనం తెలుసుకుంటూ మన తప్పొప్పుల్ని సరి చేసుకుంటూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనకి అవకాశం ఉంటది. కాబట్టి ఈ పతంజలి మహర్షి చెప్పినటువంటి శాస్త్రీయ సాధనా దృక్పథం జీవన విధాన సారం అనేది ఏదైతే ఉందో బ్రహ్మ విద్పరిష్ట జక్కా పద్మ గారు ఈ పుస్తకాన్ని అద్భుతంగా రాశారు. మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోండి. దీనిలో సిద్ధులు ఎన్ని వస్తాయి, సిద్ధుల వలన ఎన్ని నష్టాలు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి, వాటన్నిటిని దాటి ఎలా ముక్తి మోక్షం పొందాలనే దాకా ఉంటాయి. మనం ఎవరన్నా సిద్ధుల గురించి చెప్తా ఉంటే అయ్యో మనకి రాలేదు, మనం ఇంకా అంత అవ్వలేదేమో అనుకుంటాం. పెరిగిన మాస్టర్స్ అందరూ కూడా ఎన్నో జన్మల్లో సిద్ధత్వాన్ని పొంది బుద్ధత్వం కోసం వచ్చిన వాళ్ళని గుర్తుంచుకోవాలి మాస్టర్స్. మనం బుద్ధత్వం కోసం సాధన చేస్తున్నాం, సిద్ధత్వం కోసం కాదు. కానీ ధ్యానంలో సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు మనం సంకల్పాల రూపంలో లేకపోతే ధ్యాన ప్రచారానికి లేకపోతే అనేక కార్యక్రమాలకి మనం కొన్ని సందర్భాల్లో ఉపయోగించుకుంటా ఉంటాం. కానీ సిద్ధుల వెంట మనం పోకుండా ఆ బుద్ధత్వం కోసమే మనం ఉన్నాము అనే భావన మనం ఎప్పుడు నిరంతరం స్పృహతో ఉంచుకుంటూ మనం ముందుకు వెళ్దాము. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఈ చక్కని అవకాశం కల్పించినందుకు మరొకసారి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, బిఎంఎస్ ఛానల్ వారికి మరొకసారి హృదయపూర్వక సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఏదైతే డౌట్స్ ఉంటాయో సార్, ఇవి ఉంటాయి సార్. మెడ వాలిపోవడం కానీ, అలానే ధ్యానం చేసింది ఇంతసేపు కూర్చున్నానే, ధ్యానం ఎంతసేపు చేశాను అనేది, వాటన్నిటికి ఏవైతే ప్రశ్నలుగా సందేహాలుగా ఉన్నాయో వాటికి అంతా పటాపంచలు చేసింది సార్ ఈరోజు క్లాస్. చాలా సూక్ష్మాతి సూక్ష్మంలో. అలానే ఆసన సిద్ధి గురించి చాలా చక్కగా చెప్పారు సార్. అంటే భుజాలు, మెడ, తల అంతా కూడా నిటారుగా ఉండాలి అని చెప్పని భగవద్గీతలో చెప్పారు కదా అనని. కానీ పత్రి సార్ చెప్పినట్లుగా మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో ఉండాలి. అదే మనం అందుకోవాల్సింది అని చెప్పని. అంటే ప్రతీదీ సూక్ష్మంలో మోక్షం అంటారు కదా సార్. అలా ప్రతీదీ అంటే ధ్యానం చేస్తున్నాం సార్. ఇప్పుడు ఉండే జూమ్ లో అందరూ కూడా ధ్యానం తెలిసిన వాళ్ళే చేస్తూనే ఉన్నాము సంవత్సరాల నుంచి. అంటే కొన్ని ఎక్కడో ఒక దగ్గర డౌట్స్ ఉంటాయి సార్. లాస్ట్ లో మీరు చెప్పారు కదా సార్, మనం వచ్చింది సిద్ధుల కోసం రాలేదు, సిద్ధత్వానికి రాలేదు, బుద్ధత్వానికి. గొప్ప కేటాయించి పత్రి సార్తో ఏదైతే జర్నీగా చేసి ఇంత గొప్ప జ్ఞానాన్ని అయితే మీరు అందుకున్నారో, సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా మాకు చాలా చక్కగా వర్ణించి వివరించారు సార్, చాలా క్లియర్ గా. నమస్తే సార్. చెప్పండి అమ్మ. అంటే క్లాస్ చాలా చక్కగా చెప్పారు సార్. అంటే సీనియారిటీ జూనియారిటీ కాకుండా ఇప్పుడు మీరు చెప్పే ఇది విషయాలన్నీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతాయి అనమాట. ఇప్పుడు సీనియర్స్ ధ్యానం చేస్తున్నారు కానీ చాలా మందికి ఈ అపోహలు అనుమానాలు ఉన్నాయి. తర్వాత మీరు అన్నారు కదా, ఇప్పుడు యమ నియమాల్లో 5 ఉన్నాయి, అందులో 5 అందులో 5 అంటే ఆ యమ నియమం అని పెట్టారు, పతంజలి గారు పెట్టారంటే ఫస్ట్ ఇవన్నీ పాటిస్తే అందులో వస్తారని. కానీ మనసారి ఏంటంటే అలాగైతే ఎవరు చేయలేరు కాబట్టి ముందే ధ్యానం అంటే ఆసనం ఇవన్నీ పెట్టి తర్వాత చేస్తున్న కొలది వాళ్ళు తెలుసుకొని ఏం చేసుకుంటే తర్వాత విషయం అనే ఉద్దేశంతో అని సార్ సింపుల్ గా అందరూ చేసే విధంగా ఇచ్చారు సార్. అందుకే ఇంతమంది ధ్యానం చేయగలుగుతున్నారు, ప్రపంచవ్యాప్తం అవుతుంది ధ్యానం. మీరు అన్నట్టు నిజం చెప్పాలంటే సార్ చెప్పిన కాన్సెప్ట్ మీరు ఇంకా వివరంగా బాగా అందించారు. ఎందుకంటే అందరికీ తెలీదు, చాలా మంది కొత్త వాళ్ళకి అప్పుడులో ఆ క్లాసులు వినలేదు, అది తెలియపోవచ్చు. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్న అంత తీసుకుని వినే శక్తి కూడా అంటే సార్ అప్పుడు వినే శక్తి కూడా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత యూట్యూబ్ లోకి వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళు కూడా ఎవరికైనా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చాలా బాగుంది. ఎందుకంటే అనుభవమే ధ్యానం అన్నారు కదా, అంటే మీరు కూడా ఆచరించి చెప్పారు కాబట్టి ఇది అంతగా బాగా వచ్చింది. ఎందుకంటే నిజమే, సాధన చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తల వాలిపోతుంటే, కొంతమంది అంటారు తల వాలకూడదు, నిటారుగా కూర్చోవాలి, ఎరుగుతూ ఉండాలి, గురకలు పెడుతున్నారు, నిద్రపోతున్నారు అని చెప్పేసి మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు.
మీరు అన్నారు కదా ఇదంతా కరెక్టే. అలాగా అంటే అప్పుడు అందరూ ఈజీగా చేయగలుగుతారు. మీరు అన్నారే అంటే ఆలోచనకి మనకి మధ్యలో గ్యాప్ వస్తది. దాంట్లో విశ్వశక్తి వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్‌గా అప్పుడు ధ్యానం అయిపోయిన తర్వాత అయ్యో! చెయ్యలేదు. తర్వాత గాని ఏదో బాగుంది అన్నారు కదా సార్. అది కరెక్టే సార్ నిజమే. చాలా మంది అలాగే అంటుంటారు. మాకు ఆలోచనలొస్తున్నాయి ధ్యానం కుదరట్లేదు. అసలు ధ్యానం చేయలేకపోయాం. గంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా అయినా అనవసరం వేస్ట్ అయిపోయింది అంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పేది వింటే చాలా మందికి అర్థమవుతుంది. అది వేస్ట్ కాదు. ఆలోచనకి ఆలోచన మధ్య గ్యాప్‌లోనే ఆటోమేటిక్ విశ్వశక్తి వెళ్ళిపోద్ది. అందుకే ఏదో తెలియని అనుభూతి చెందుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ మేము పొంది ఉన్నాం సార్. అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఏదైతే చెప్పి ఉన్నారో అవన్నీ పొంది ఉన్నాం కాబట్టి ఇంకా బాగా అర్థమైంది. రేపొద్దున ఎవరికైనా చెప్పాలంటే కొన్ని డౌట్‌లు ఇంకా ఉన్నాయి. ఆ డౌట్ కూడా క్లారిఫై అయిపోయింది సార్. చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. ఏదైతే మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని పత్రి సార్ చెప్పింది చాలా చక్కగా సూక్ష్మాతి సూక్ష్మంలో చాలా ఈజీగా అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని పరిచయం చేసిన నేర్పి తీసుకొచ్చిన జూమ్ సెక్షన్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజం సార్. అంటే ధ్యానం అనేది ప్రచారం చేసేటప్పుడు చాలా మందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సార్. వాళ్ళు అడిగేటప్పుడు ఇలా ఇన్నున్నప్పుడు దీన్ని ఎందుకు చేస్తున్నాము? ఇలా కూర్చున్నప్పుడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మెడ వాలిపోతుంది. ఇప్పుడు మేడం చెప్పినట్లుగా అవన్నీ చాలా అంటే చాలా వరకు అంతా తెలిసుంటుంది సార్. కానీ ఎక్కడో ఒకటి అర పాయింట్స్ ఏదైతే మిస్ అయ్యి కొంచెం తెలియకుండా ఉందో అది ఫిల్ అయిపోయింది సార్. ఆ అంటే గ్యాప్స్ అన్ని ఫిల్ వాస్తవంగా అయిపోయినాయి. మనకు డౌట్ ఉండదు. ఎదుటి వాళ్ళు డౌట్ కలిగిస్తారు మనకప్పుడు. మాస్టర్ రూపంలో ఉండొచ్చు, ఎదుటి వాళ్ళు ప్రశ్నించొచ్చు. అప్పుడు మనకు డౌట్ వచ్చింది. మన ధ్యానంలో మనకి ఎప్పుడు డౌట్ ఉండదు. మనం చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాం. ఎవరో మాస్టర్ ఇప్పుడు ఇందాక అన్నారు. మీరు గురకలు పెడుతున్నారు అని అన్నారనుకోండి. అప్పుడు మనకి డౌట్ వచ్చింది. లేతే ఎవరిని అడుగుతారు. ఇంకోటేంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నప్పుడు ఆహ్, ఈ ముక్కు రంధ్రాల్లో స్పర్శను గమనిస్తే చాలు. కాన్సంట్రేషన్ కాదు. చాలా మంది కాన్సంట్రేషన్ అంటారు. కాన్సంట్రేషన్ చేయడం అంటే మనసుతో గమనించడం ఏకాగ్రత. ఇక్కడ ధ్యానం అంటే ఏకాగ్రత కదా! మనోశూన్యత కదా! ఈ కాన్సంట్రేషన్ స్థానంలో అబ్జర్వేషన్ అని పెట్టుకోవాలి. ధ్యానంలో కాన్సంట్రేషన్ కుదరట్లేదన్నారనుకో అది తప్పు. అబ్జర్వ్ చేస్తున్నాం మనం. సాక్షిగా గమనిస్తా ఉన్నాం. గమనిక అనేది. ఏకాగ్రత కాదు. ఏకాగ్రత అంటే మనం చేసే క్రియ. ఇక్కడ గమనిక అనేది చైతన్యం చేసేటువంటి ప్రక్రియ. అంటే మనసు సూక్ష్మంగా మారితే చైతన్యము. చైతన్యం ఎలాబరేట్ అయితే మైండ్. మనం సూక్ష్మంలోకి వెళ్తున్నాం కాబట్టి గమనించేది అక్కడ సోల్ అన్నమాట. ఎనర్జీ అది. సాక్షి సాధన అంటే. మాస్టర్స్ ఇంకెవరైనా సార్‌తో మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అన్మ్యూట్ చేశానండి అందరిని. ఎవరైనా సార్‌తో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాస్టర్స్. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగుంది సార్ క్లాస్. చాలా బాగా చెప్పారు. ఓకే అమ్మా. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు అంటే యమ నియమం అంటే అంత వివరంగా తెలియదు సార్. యమ నియమం అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆ పాయింట్. యమ నియమాల్లో కూడా 5 పాయింట్లు ఉంటాయి. యమంలో కూడా 5 ఉన్నాయి, నియమం కూడా 5 ఉన్నాయి. ఇవన్నీ ఈ పాయింట్లు అయితే మాకు తెలియదు సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా అందుకే అది కొత్తగా నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన సారు వెనక పెట్టారు యమ నియమాలు ముందు ధ్యానమే చేయమని చెప్పారు. అంటే అలా అంటే ఆసనం ప్రాణాయామం చెప్పారు ఆయన తప్ప ఇంకేం చెప్పలేదని చెప్తున్నారు. కానీ యమ నియమాలు వెనక పెట్టారు. కానీ యమం అంటే ఏంటి? నియమం అంటే ఏంటి? అది వివరణ తెలియలేదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా బాగా క్లారిటీగా వచ్చిందనమాట. ఓకే. యమ నియమాలు. థ్యాంక్ యూ సార్. ఓకే. ఒక్క నిమిషం నా గురించి. నేను 22 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, పొలిటికల్ లీడర్స్, రైల్వే వాళ్ళకి మొత్తానికి, అట్లాగే జైల్లో, స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, యూనివర్సిటీస్‌లో, అట్లాగే రైతు కూలికి, గుడిలో పూజారి, గుడికి వచ్చే భక్తుడు, గుడి ముందు కూర్చున్న బిచ్చగాడికి కూడా ధ్యానం చెప్పడం జరిగింది. సూపర్. ముఖ్యంగా రైల్వే వాళ్ళకి, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ చెప్తా ఉంటాను. రైల్వేలో అన్ని పోస్టులకి చెప్తా ఉంటాను. గ్యాంగ్ మెన్ దగ్గర నుంచి, పాయింట్ మెన్స్ దగ్గర నుంచి, గ్యాంగ్ మెన్ దగ్గర నుంచి, డ్రైవర్లు, గార్డ్స్, అట్లాగే స్టేషన్ మాస్టర్స్ వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్తా ఉంటాను. అట్లా పత్రిజీ చెప్పినటువంటి అన్ని విషయాలు ఏవైతే చెప్పారో ప్రతిదీ నేను
ఆయన పిరమిడ్ సేవాదళ్ అంటే సేవాదళ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నాను. పిరమిడ్ పార్టీ అంటే పిరమిడ్ పార్టీకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. 2 సార్లు పోటీ చేశాను. 3 సార్లు క్యాండిడేట్స్ ని 25 మందిని పోయినసారి ఎలక్షన్ లో నిలబెట్టాం. అట్లా సార్ ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తూ దాని అనుభవాలు తీసుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తూ ఈ రోజు మీతో కలిసి ఈ రోజు ఈ గంట సేపు మీతో ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. పత్రిజీకి మాస్టర్స్ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. ధన్యవాదాలు. గిరిజా కుమారి మేడం అన్మ్యూట్ చేసుకున్నారు మేడం, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. అదీగాక అన్ని డౌట్లు క్లియర్ అయిపోయినాయి. సీనియర్ మాస్టర్లు కొత్తగా వచ్చాం, మేమే నేర్చుకోలేదు, సీనియర్ మాస్టర్లకు అన్ని తెలుసు, బాగా ఎదిగారు, మేము ఎదగలేదు అంటారు. అది నాకు డౌట్ వచ్చింది, ఆ డౌట్ క్లియర్ చేస్తారని అడుగుతున్నాను. అది ఎదగటం అనేది అదే మన జీవన విధానంలో మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నామా లేదా అనేదే మన ఎదుగుదల గాని మన ధ్యానంలో వచ్చే అనుభవాలు కాదు అనేది నా అవగాహన. మనం లైవ్ గా అంటే మనమే ఒక రోల్ మోడల్ గా జనానికి కనపడాలి. నేను ఎంతమందికి ధ్యానం చెప్తున్నాను అనే కన్నా కూడా నన్ను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు అనేది కూడా అంటే రెండు చెప్పడం ఉండాలి. నాలాగా అవుతారు మీరు అని చెప్పాలి కదా. అవునవునవును, మనం తేడా కూడా గమనిస్తారు. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి ధ్యానం చేస్తే ఏమొచ్చింది అంటే నాలాగా అవుతారని చెప్పాలి, అంతే కదా. నాకు అనారోగ్యాలు లేవు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను నా పేరు చూడు ఎలా ఉందో, ప్రశాంతంగా ఉందా, ఆందోళనగా ఉందా, నా జీవితం చూడు ఎలా ఉందో, అంతే కదా. నా సర్వీస్ చూడు ఎలా ఉందో. నేనేం రూపాయి ఆశించకుండా పిరమిడ్ మాస్టర్ అనేవాళ్ళు ఎంతో తిరిగి ఎంతో చేస్తా ఉన్నారు, సహకారిగా ఉన్నారు, అందరితో స్నేహభావంతో ఉన్నారు, మాకు శత్రువులు అంటూ లేరు. ఇలా మీకు జీవితం కూడా ఇలాగ మారుతుంది అని చెప్పేటట్టుగా ఉండాలంటే మన దగ్గర అలాంటి ఉండాలి కదా, అలాంటి లక్షణాలన్నీ. అలాంటి లక్షణాలన్నీ రావటం సీనియారిటీ. మీకు ఈ రోజు వచ్చి మీరు అలా అయిపోయినా మీరు సీనియర్లే. అంటే ఊరినే ఎక్కువ కాలం నుంచి చేస్తున్నారని చెప్పడానికి మనం సీనియర్ అని ఉదాహరిస్తున్నాం తప్ప సీనియర్ అనేది జన్మలకు సంబంధించి కానీ ఇక్కడ సాధనకు సంబంధించి కాదండి. గత జన్మల్లోనే సాధన చేస్తుంటే ఒక్క రోజులోనే అనారోగ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి అనారోగ్యాలు పాని వాళ్ళు ఉన్నారు, అవలక్షణాలు పాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది సీనియర్ అనేది చెప్పేది ఏంటంటే ఎక్కువ కాలం నుంచి వీళ్ళు ఈ మార్గంలో ఉన్నారని పరిచయం చేయడానికే తప్ప వేరే కాదు, అది కంపారిజన్ కాదు అసలు. అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయి సార్. చిన్న చిన్న డౌట్లు ఉండే, ఎవరిని అడగాలి ఏంటి అనేది మీరు చెప్పిన క్లాస్ లో మొత్తం డౌట్లు క్లియర్ అయ్యాయి. ఎవరికైనా చెప్పడానికి కూడా బాగా అర్థమైంది. అవును, థ్యాంక్ యూ. ఎవరికైనా చెప్పడం కన్నా ఎవరిని అడిగినప్పుడు మనం కంగారు పడకుండా మనం నిలబడటానికి కూడా పనికి వస్తుంది. అదే మనము వాళ్ళు మనం సమాధానం చెప్పేట్టు ఉండాలి కదా వాళ్ళకి, మనం సమాధానం చెప్పి మనం ఒక్కోసారి ఏం చేస్తాం అంటే ఎట్టగొట్ట ఓటిచ్చి చెప్పేసి వచ్చేస్తాం, వచ్చినా మనకి సందేహం వచ్చింది మన మీద మనకి, అది కూడా రాకుండా పోతాయి. అదే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. నీరజ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ లో మీ జర్నీ ఇది చాలా బాగుంది సార్. అంటే మీరు ఇందాక అన్నట్లుగా పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలో, అంటే గొప్పగా మీరు ఇందాక అన్నట్లు సీనియారిటీ జూనియారిటీ అంతా ఏం లేదు, ఏదైతే అందుకున్నామో అది తూచా తప్పకుండా మన జీవితంలో పాటిస్తూ అది పక్కన వాళ్ళకి చెప్పాలి అని అంటే ముందు మనం ఎంత గొప్పగా ఉన్నామో అది నిలువెత్తు రూపంగా ఉండి చెప్పాలి అని బాగా చెప్పారు సార్. అందరికీ ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ మాస్టర్. శుభరాత్రి అండి. థ్యాంక్ యూ సో మచ్.